హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్ అంటారు. ఈరోజు మనం 18th ఫిబ్రవరి 2023 యొక్క కంప్లీట్ హిందూ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. లెట్ us స్టాండ్ టుగెదర్ అండ్ లెర్న్ టుగెదర్ అండ్ క్రియేట్ టుగెదర్. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ సెషన్ దట్ యూ గోనా సీ. ఈరోజు అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది మనం చూడబోతున్నాం. ఆ హిందూ న్యూస్ అనాలిసిస్ కంటే ముందు మన కోర్సెస్ యొక్క ప్రివ్యూ అనేది చూద్దాం నాన్న. మీకోసం మనం తెస్తున్నాము ఈ యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా అద్భుతమైన అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్. కరెంట్ అఫైర్స్ అంటేనే కష్టమని ఫీల్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈజీ చేసే విధంగా క్వాలిటేటివ్గా ప్రతి టాపిక్ని మనము ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివిన ప్రతిసారి మనం ఏంటంటే మెయిన్స్ అలాగే ఒక క్వశ్చన్ చేస్తూ పీవైక్యూస్ చేస్తూ ఒక రకంగా ఏంటంటే పీవైక్యూస్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే మనకి సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది, సబ్జెక్ట్ అనేది బ్రెయిన్లోకి అలా ఎంటర్ అవుతుంది. అలా మనము సబ్జెక్ట్ని కూడా ఓవర్వ్యూ చేసుకుంటూ క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, అసలు స్టార్టింగ్ బిగినర్ లెవెల్లో ఉంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఇంకో అతిపెద్ద సమస్య ఏంటంటే ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా వస్తుంది, ఎలా అటెంప్ట్ చేయాలి అనేది కన్ఫ్యూజ్ ఉంటారు. అలా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటున్న టాక్టిక్స్ తెలుసుకుంటూ ప్రతి ఒక్కటి మనము కాంప్రహెన్సివ్గా అనేది అనలైజ్ చేస్తామండి. ఓకేనా, దాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ ద డే. అలాగే చూడండి, ఇవన్నీ కూడా మీకు 5,000 రూపీస్కే మన యొక్క ఎల్టీఎక్స్ క్లాస్ అవైలబుల్ ఉన్నాయి. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటెడ్గా మనం తీసుకుంటాం. ఎవ్రీడే 9 PM నేనే లైవ్ వచ్చి మీకు ఈ యొక్క టాపిక్ అనేది తీస్తూ ఉంటాను. మీకు ఇంకేమన్నా సమస్యలు ఉన్నా, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. తర్వాత ఆన్లైన్లో ఫుల్ కోర్స్ కావాలి, ఆన్లైన్ మీడియంలో డిజిటల్ మీడియంలో మీకు కంప్లీట్గా ఐఏఎస్ ప్రిపరేషన్స్ కావాల్సిన కంప్లీట్ సబ్జెక్ట్స్ అనేది మీకు కావాలి అని మీరు చాలా చోట వెతుకుతున్నారు, పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ దొరకట్లేదు అనే ఒక కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారంటే ఒకసారి మన ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి, అలాగే మన కంటెంట్ని విజిట్ చేయండి. ఫ్రీ డెమో క్లాసెస్ పొందండి. ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పొందండి. మీరు ఒకసారిగా చూసి బాగా విచారించి పర్ఫెక్ట్గా మీది ఏది రైట్ అనిపిస్తే అలా డిసైడ్ అవ్వండి అన్న. ఖచ్చితంగా యూ వోంట్ రిగ్రెట్. ఈ తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ, ఏపీలో అది తెలుగులో క్వాలిటీగా, ఢిల్లీలో ఉండే సబ్జెక్ట్కి దీటుగా అదే క్వాలిటీగా అంతకన్నా ఒక అడుగు ముందుకే చాలా లో కాస్ట్కి 48,000 రూపీస్కి మనం అందించే ఈ యొక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఐఏఎస్ ఎగ్జామ్ కోసం డ్రీమ్ చేసిన ప్రతి ఒక్కరి కోసం ఒక అద్భుతమైన క్వాలిటేటివ్ కోర్సేనండి ఈ యొక్క ఫెంటాస్టిక్ ఫిబ్రవరి కోర్స్. ఇది ఫిబ్రవరి ఆఫర్లో మీరు ఇక్కడ 65,000 రూపీస్ కాస్ట్ చేసే కోర్స్ అనేది 48K అందుబాటులో ఉంది కాబట్టి త్వరపడండి. ఆల్రెడీ ఫిబ్రవరిలో హాఫ్ ఆఫ్ ద మంత్ బై 2/3 మంత్ అనేది అయిపోయింది. జస్ట్ ఓన్లీ 10 days ఉంది. కైండ్లీ హరీ అండ్ గెట్ ద కోర్స్. అలాగే మీ సర్కిల్ ఎవరైనా ఉన్నా కానీ వారికి తెలియజేయగలరు. సార్, నాకు క్లాస్ ఎన్విరాన్మెంట్ అయితేనే బాగుంటుంది సార్, ఆన్లైన్ అంటే చదువుతూ నిద్రపోతున్నాను సార్ నేను, అలా ప్రిపేర్ అవ్వడం ఇబ్బందిగా ఉంది సార్. క్లాస్ ఎన్విరాన్మెంట్ అయితే టీచర్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, అద్భుతంగా అదొక బెస్ట్ అవర్ లెర్నింగ్ మెథడ్గా ఉంటుంది. డౌట్స్ అడగచ్చు అనుకుంటున్నారంటే వైజాగ్ మరియు హైదరాబాద్లో మన యొక్క క్లాసెస్ అనేది అందుబాటులో ఉన్నాయి. వైజాగ్లో మన సురేష్ సార్ పర్సనల్గా అక్కడ అవైలబుల్లో ఉంటారు, నేను కూడా వైజాగ్లో అవైలబుల్లో ఉంటాను. ఆల్రెడీ క్లాసెస్ అనేది జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో శ్రీనివాస్ సార్ ఉంటారు. మీరు అక్కడ క్లాసెస్కి రండి. 3 డెమో క్లాసెస్ 3 days మీరు ఫ్రీగా అన్ని క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఫ్రీ క్లాసెస్ మీరు అటెండ్ అయ్యారా, చూసుకున్నారా, విన్నారా, తర్వాత నచ్చితేనే మీరు కోర్స్ అనేది తీసుకోవచ్చు అన్న. ఓకే, దిస్ ఇస్ అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ కోర్సెస్. ఆల్రెడీ బ్యాచెస్ రన్ అవుతున్నాయి. డోంట్ మేక్ ఇట్ లేట్, క్విక్లీ డిసైడ్ చేసుకోండి. తర్వాత చూడండి, ఆప్షనల్ చూడండి, మీరు 22,000కి ఆప్షనల్ కూడా మనం అందిస్తూ ఉన్నాం. చాలా కష్టమైన ఆప్షనల్స్ కూడా చాలా ఈజీగా చదవడం ఎలాగా అనే విధంగా పిఎస్ఐఆర్, పబాట్స్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ అంతా కూడా అందిస్తున్నాం. సార్, నేను జస్ట్ ఇంటరే, నేను డిగ్రీయే ఇంకా నేను కంప్లీట్ చేయలేదు, ఏది తీసుకొని చదివితే బాగుంటుంది, ఐఏఎస్ నా కళలు నెరవేర్చడానికి ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన కోర్స్ ఏదో కాదండి. ఈ యొక్క ఎన్సీఆర్టీ ఫౌండేషన్ 10,000 రూపీస్కే మీరు తీసుకుంటూ ఈ కోర్స్ స్టార్ట్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే యు ఆర్ ఇన్ ద రైట్ పాత్ ఆఫ్ యువర్ ఐఏఎస్ ప్రిపరేషన్ అన్న. దిస్ ఇస్ ద బెస్ట్ స్టార్టర్. ఓకేనా, మనం హోటల్కి పోయి ఆర్డర్ చేసామంటే స్టార్టర్స్ అడుగుతాం కదా, ఆ విధంగా ఐఏఎస్ డ్రీమ్ చేస్తున్న వారందరికీ ఒక బెస్ట్ స్టార్టర్ మన యొక్క ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్. నాన్న, కోట్ ఆఫ్ ద డే. మనం ఒక అద్భుతమైన కోట్తో, ఒక మంచి ఇన్స్పిరేషన్స్తో
మనము స్టార్ట్ చేస్తామండి. సో ఎప్పుడులాగే చూడండి, ఐ వాంట్ టు ఇన్స్పైర్ పీపుల్. ఇది ఎవరి గురించో కాదు, నా గురించే అండి. సో ఈ టీచింగ్ అనేది మేము అందుకున్నది ఒక కారణం ఏంటి, ఈ టీచింగ్ అనేది ఇష్టపడి తీసుకున్న కారణం ఏంటి. సో ఇవ్వండి. సో ఎవ్రీబడి ఇక్కడ చూడండి, మనము టీచ్ చేసే ప్రతి క్షణం మన ఇంటిలో కాదు, సో పలువురింటిలో మనం వెలుగుని నింపుతున్నాం. చాలామందికి నాలెడ్జ్ ఇస్తున్నాం, ఎంతోమందికి మనం ఎఫర్ట్ చేస్తున్నాం. సో గైస్, టీచింగ్ అనేది ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ టు అస్. సో వీ కీప్ ఆన్ వర్కింగ్ హార్డ్ ఫర్ యూ. సో యు ఆర్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ యూ విల్ బీ అవర్ స్ట్రెంగ్త్ అండ్ యూ విల్ బీ విత్ అస్ ఫర్ లాంగ్. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. సో ఈరోజు కంటెంట్లోకి వెళ్తాం. సో అలాగే చూడండి, మీ చదువు కూడా అలాంటిదేనన్నా, మీ పట్టుదల కానీ మీ యొక్క స్ట్రెంగ్త్ కానీ ఎప్పుడూ కూడా మీ వద్ద హోల్డ్ చేసి పెట్టుకోండి. మీ యొక్క ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా ఆపకండి. యు ఆర్ ఇన్ ద రైట్ పాత్. లెట్స్ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ద డే. సో చూడండి, ఇది కొద్దిగా పొలిటికల్ పార్టీ సింబల్ సంబంధించింది. సో ఇది కొద్దిగా పొలిటికల్ ఆర్టికల్ అయినా కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే పొలిటికల్ సింబల్స్, పాలిటీలో ఉంటున్న సింబల్స్ ఎవరిస్తారు, సో వాటికి సంబంధించిన డేటా అనేది మనం చూస్తాం. సో ఇక్కడ చూడండి, సేనాస్ నేమ్ సింబల్ గో టు షిండే క్యాంప్. సో ఇక్కడ ఏం లేదన్న, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫ్రైడే ఏంటంటే శివసేన వారి యొక్క పార్టీ యొక్క బౌ అండ్ యారో సింబల్ అనేది ఏక్నాథ్ షిండే వారికి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది కొద్దిగా పొలిటికల్ కాంట్రవర్సీ. మనమైతే దీంట్లో పొలిటికల్ కాంట్రవర్సీ గురించి డిస్కస్ చేయబోయేది. సో ఇక్కడ సో కాల్డ్ మన యొక్క పొలిటికల్ పార్టీస్ యొక్క సింబల్స్ కానీ అలొకేషన్స్ కానీ వాటికి రిలేటెడ్ మన పొలిటికల్ ఆర్టికల్స్ ఏమున్నాయి అనేది మనము చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో ఇక్కడ ఈ పొలిటికల్ సింబల్స్ కానీ ఎలక్షన్ సింబల్స్ కానీ ఇవి ఇవ్వడానికి యాక్ట్ ఏమన్నా ఉందా అంటే, ఒక యాక్ట్ ఉందన్న స్టాచ్యుటరీ అథారిటీ. సో ఎందుకంటే ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు మనకి చట్టం ఏమన్నా ఉందా అని తెలుసుకోవాలి, అదే మన పాలిటీ. సో ఈ టాపిక్ అనేది డైరెక్ట్గా మీకు ఏంటంటే పాలిటీలో వస్తుందన్న. సో పాలిటీలో గవర్నెన్స్ అలాంటి టాపిక్లో మీకు వస్తుంది. ఇంకా చెప్పాలంటే పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్. సో ఇది ఏ టాపిక్లో వస్తుందో పాలిటీలో ఎలక్షన్ కమిషన్స్ టాపిక్లో అనేది మీకు వస్తుంది నాన్న. ఓకే, దిస్ ఇస్ వాట్. సో జిఎస్ పేపర్ 2లో పాలిటీ ఏదైతే గవర్నెన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిలో మనకి వస్తుంది. తర్వాత పర్టికులర్గా తీసుకుంటే ఎలక్షన్, దీనికోసం స్టాచ్యుటరీ అథారిటీస్. ఓకేనా, స్టాచ్యుటరీ అంటే చట్టపూర్వకంగా ఎవరికి ఈ యొక్క సింబల్ ఇవ్వాలి అనేది యాక్చువల్గా ఏంటంటే ఎలక్షన్ సింబల్స్ యాక్ట్. ఓకేనా, ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ అని అంటారు. సో ఎలక్షన్ సింబల్స్ యాక్ట్ ఆర్డర్ అనేది ఏంటంటే రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్. ఓకేనా, రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్. సో ఈ యొక్క ఎలక్షన్ సింబల్స్ అనేది ఎవరికి అలొకేట్ చేయాలి, ఎవరికి ఇవ్వాలి అనేది ఒక ఆర్డర్ లాంటిది 1968లో పాస్ చేస్తారు. సో ఈ యొక్క ఆర్డర్ అనేది ఎవరంటే ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఈసీఐ అంటే నేను ఫుల్ ఫామ్ రాయను, మీకు ఖచ్చితంగా అర్థమవుతుందని భావిస్తున్నాను. ఏంటంటే ఈసీఐ అంటే ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీని గుర్తించి, ఓకేనా, సో అలాగే ఆ పొలిటికల్ పార్టీ యొక్క సింబల్స్ కానీ ఏవైనా కానీ కేటాయించడంలో ఎవరు ముఖ్యంగా ముందంజలో ఉంటారంటే మన యొక్క ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానన్న. సో అలాగే ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ లైన్స్లో వస్తుందా అంటే ఖచ్చితంగానన్నా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ కాబట్టి వారి అండర్లో ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. ఓకేనా, సో మన ఇండియాలో చట్టపూరితంగా రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ అనేది ఎప్పుడు పాస్ చేస్తారంటే 1951 అన్న. ఎందుకంటే మనకి రిపబ్లిక్ అయిన తర్వాత సో కాల్డ్ ఎలక్షన్ అనేది జరుగుతుంది. ఆ ఎలక్షన్ జరగడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫామ్ చేయాలి. వారు పర్ఫెక్ట్గా అనేది ఈ యొక్క సో కాల్డ్ ఎవరికి ఏ యొక్క గుర్తు ఇవ్వాలి, ఎవరికి ఎలాంటి గుర్తు ఇవ్వాలి అనే విషయాలన్నీ కూడా ఏంటంటే వారే ఓవర్వ్యూ చేసి డిస్కస్ చేస్తారు. కాబట్టి సో దిస్ ఇస్ అ స్టాచ్యుటరీ అథారిటీ నాన్న. సో ఇక దీనికి సంబంధించిన ఇంకా కొన్ని ఆర్టికల్స్ని మనం చూద్దాం. సో ఈ యొక్క కంటెంట్లో మనం క్లియర్గా చూసామంటే ఒక అద్భుతాలు ఉన్నాయన్న. ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు నిర్ణయిస్తారు, ఇవన్నీ చెప్తారు కదా. సో 1968లో ఒక ఆర్డర్ ప్రకారం వారు నిర్ణయిస్తారు. సో ఇందులో మనము కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటంటే సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఓకేనా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఏంటంటే నేషనల్ పార్టీస్ అనేది అనౌన్స్ చేస్తుంది. సో కొన్ని పార్టీస్ని నేషనల్ పార్టీస్ అని అనౌన్స్ చేస్తుంది, కొన్ని పార్టీస్ని ఏంటంటే స్టేట్ పార్టీస్ అనేది అనౌన్స్ చేస్తుంది. అంటే ఏంటంటే సో వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అనేది మనకి పాలిటీలో చదువుతున్నప్పుడు క్లాస్లో ఇస్తారు. సో అక్కడ క్లియర్గా ఏమేమి కండిషన్స్ కావాలి స్టేట్ పార్టీకి నేషనల్ పార్టీకి అనేది ఉంటుంది. సో అక్కడ చూద్దాము. సో ఇక్కడ ఆర్టికల్ ఏంటంటే జస్ట్ ఈ యొక్క సింబల్స్ గురించి కాబట్టి వాటి గురించి మాత్రమే నేను వివరిస్తానన్న. సో ఇక్కడ నేషనల్ పార్టీస్ అనేది సో ఇండియాలో 2017 ప్రకారం 2017 ప్రకారం వాళ్ళు గుర్తించింది. ప్రస్తుతానికి 2017లో మన యొక్క సో కాల్డ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ద్వారా మన ఇండియాలో ఎన్ని నేషనల్ పార్టీస్ ఉన్నాయంటే 8 ఉన్నాయన్న. స్టేట్ పార్టీస్ ఎన్ని ఉన్నాయంటే 54 ఉన్నాయి. ఇది ప్రస్తుతం ఉన్న డేటా. సో వీరికి ఎప్పుడు కూడా సో ఈ యొక్క నేషనల్ అండ్ స్టేట్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో
వాటికి ఎప్పుడూ కూడా ఫిక్స్డ్ అంటే రిజర్వ్డ్ సింబల్స్ అంటాం. అంటే వారికి ఇచ్చిన సింబల్స్ ఇంకొకరికి ఏరు నాన్న. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సింబల్స్ అనేది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఎలక్షన్ అన్న. ఒక పార్టీ యొక్క గుర్తు అనేది చాలా చాలా ప్రముఖమైనది. ఎందుకంటే ఇప్పుడు ఇల్లిటరేట్స్ ఉంటారు, చదువుకోని వారు ఉంటారు, తెలియని వారు ఉంటారు. సో ఒకేలాంటి సింబల్స్ అనేది వేరే వేరే వాళ్ళకి మార్చి ఇచ్చేసారంటే ప్రముఖమైన పార్టీస్ అంతా కూడా ఏంటంటే ఒక మేజర్ సెట్ బ్యాక్ అనేది ఫేస్ చేస్తుంటాయి. సో అందుకని ఇలా పార్టీస్ని గుర్తించి వాటికి కావాల్సిన సింబల్స్ అనేది ముందే రిజర్వ్ చేస్తారు. ఇవి మాత్రమే కాకుండా మనము తీసుకుంటున్నాము అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే ఇవి కాకుండా ఏంటంటే సో 200 ఓకేనా 200 ఫ్రీ సింబల్స్ అనేది ఉంటుంది. సో ఫ్రీ సింబల్స్ అనేది ఏంటంటే ఇలా గుర్తింపు పొందని ఓకేనా. సో ఇలా గుర్తింపు పొందని పార్టీస్ కానీ ఎవరైతే ఉంటుంటారో రీజనల్ పార్టీస్ అంటాం వాటిని ఓకేనా. వేలాది గుర్తింపు పొందని రీజనల్ పార్టీస్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వారికి ర్యాండమ్గా అనేది గుర్తింపు అనేది ఇస్తూ ఉంటానన్న. సో ఇదే యాక్చువల్గా ఏంటంటే జరిగేది. సో ఈ యొక్క ఆర్డర్ చెప్పా కదా 1968 ఈ ఆర్డర్లో యాక్చువల్గా ఏంటంటే పారాగ్రాఫ్ 15 ఒకటి ఉంటుందన్న. సో అంత డీటెయిల్గా మనం గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే, బట్ చదవాలి కాబట్టి చెప్తున్నాను నేను. పారాగ్రాఫ్ 15లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చింటారు. అంటే ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీని ఎలా గుర్తించాలి, ఎలా గుర్తించి వారికి ఏ సింబల్ అలకేట్ చేయాలి అనేది పారాగ్రాఫ్ 15లో అనేది లీగల్ స్టేటస్ అనేది ఇస్తారన్న. సో ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది టాప్ మోస్ట్. సో అలాగే అంటే ఎలక్షన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది వీరు ఫాలో అవుతున్నారు లేదా అనేది చెక్ చేసి వారికి పర్ఫెక్ట్గా అనేది ఇస్తారు ఓకేనా. దిస్ ఈస్ వాట్ హౌ దే విల్ బీ ప్రొవైడింగ్ ద ఎలక్షన్ సింబల్స్ యొక్క ఇంపార్టెన్స్ తీసుకున్నాము అంటే ఎప్పుడు కూడా చూడండి, సింబల్స్ అనేది ఒక పార్టీకి ఒక ఎలక్షన్స్కి చాలా వరకు ఏంటంటే వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఖచ్చితంగా ఏంటంటే దాన్ని బట్టే ఏంటంటే వారి యొక్క కండిషన్స్ అనేది అంటే వారి యొక్క గెలుపు అనేది కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో అందుకని ఏంటంటే ఇది మెయిన్స్ లెవెల్లో మీరు చదువుతున్నప్పుడు అంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సింబల్స్. సో చూడండి మీరు ఎలా అంటే జనరల్ టర్మ్స్లో రాయాలి కాబట్టి ఐఎమ్ నాట్ టెలింగ్ యూ. సో యూ క్యాన్ సే దట్ ఓవరాల్గా చెప్తాను, కావాలంటే మీరు వాటిని మెయిన్స్ లెవెల్లో మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోండి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పొలిటికల్ సింబల్స్ ఓకేనా. సో లేదంటే ఎలక్షన్ సింబల్స్ రాసుకున్నాం ఓకేనా. ఎలక్షన్ సింబల్స్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలక్షన్ సింబల్స్ ఫార్ పొలిటికల్ పార్టీస్. సో ఒక పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో వారికి ఈ ఎలక్షన్ సింబల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం చూడాలి. సో ఇలాంటివి మీరు జనరల్ టర్మ్స్లో ఎందుకునన్నా సో రూరల్, అన్ఎడ్యుకేటెడ్, ఇల్లిటరేట్ ఇలాంటి వాళ్ళకి, అలాగే నేషనల్ లెవెల్ ఒక పార్టీకి స్టేటస్ ఇవ్వడానికి ఓవరాల్గా చెప్తున్నాను ఓకేనా. సో అలాగే ఏంటంటే సో ఒక పార్టీ అనేది రికగ్నైజేషన్ పొందడానికి సో వారికి ఎప్పుడు కూడా ప్రచారాలకి అన్నిటికీ, ఎందుకంటే ఇట్స్ ఎ లార్జ్ ఆర్గనైజేషన్, గవర్నెన్స్ చేయాలి. సో ఇలా మనం మల్టిపుల్ ఎండెడ్ థాట్ అనేది మనం చూసుకుంటూ ఉండాలి. సో అలాగే ఈ యొక్క పార్టీ గుర్తింపు ఎవరిస్తారనేది మీకు ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ద సుపీరియారిటీ ఫర్ డిసైడింగ్ ద నేషనల్ పార్టీస్ అలాగే స్టేట్ పార్టీస్ అనే దానికి కండిషన్స్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తారు. వాళ్ళు నిర్ణయించిన దాన్ని అనుసరించి నేషనల్ పార్టీయా స్టేట్ పార్టీ అని గుర్తిస్తారు. సో ఈ టర్మ్ కూడా ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ కాబట్టి మిమ్మల్ని వర్క్ చేయమన్నాను, పర్లేదు నేనే ఇప్పుడే చెప్పేస్తాను. సో దట్ విల్ హెల్ప్ యూ నన్న. ఒక పార్టీని మన నేషనల్ పార్టీ అనేది ఎప్పుడు చెప్తాం ఓకేనా. నేషనల్ పార్టీ అనేది మనం జనరల్గా ఎప్పుడు చెప్తామంటే చూడండి, సో ఎప్పుడైనా కానీ టోటల్ వ్యాలిడ్ ఓట్స్ నేషనల్ లెవెల్లో ఉంటున్న టోటల్ వ్యాలిడ్ ఓట్స్లో ఏంటంటే 6% చూడండి, 6% వ్యాలిడ్ ఓట్, 6% వ్యాలిడ్ ఓట్స్ అనేది సో ఇన్ ఎనీ ఓకేనా. సో అంటే 4 or more స్టేట్స్లో చూడండి, 4 or more స్టేట్స్ చూడండి, 4 or more స్టేట్స్ అంటే ఎప్పుడైనా కానీ ఒక పార్టీని నేషనలిస్ట్ పార్టీగా గుర్తించాలంటే చాలా జాగ్రత్తగా చూడండి, 6% వ్యాలిడ్ ఓట్స్ అనేది గెలుచుకోవాలా. ఇందులో సో స్టేట్స్లో జరుగుతున్న జనరల్ ఎలక్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ అంటే టు లోక్సభ జనరల్ ఎలక్షన్ ఓకేనా. సో ఏమంటాం మనము 4 or more స్టేట్స్ స్టేట్స్ రాస్తాను చూడండి. సో అందువల్ల మీకు నోట్స్ కూడా పక్కాగా అనేది ఉంటుంది. సో 4 or more స్టేట్స్ ఇన్ జనరల్ ఎలక్షన్. సాధారణంగా మనకి జనరల్ ఎలక్షన్ జరుగుతుంది కదా. సో అంటే ఏంటి, మన పిఎంకి జనరల్ ఎలక్షన్ జరుగుతుంది చూసారా, లోక్సభ మెంబర్స్కి. సో జనరల్ ఎలక్షన్స్ ఆఫ్ లోక్సభ. సో ఏంటి, లోక్సభకి జరుగుతున్న ఎలక్షన్స్లో 6% కంటే ఎక్కువ వ్యాలిడ్ ఓట్స్ అనేది ఖచ్చితంగా ఏంటంటే 4 అంతకంటే ఎక్కువ స్టేట్స్లో అనేది వీరు పొంది ఉండాలి. సో అలాగే మనం తీసుకున్నాము అంటే అట్లీస్ట్ ఏంటంటే లోక్సభకి తీసుకుంటున్నప్పుడు ఏంటంటే ఎనీ స్టేట్స్ నుంచి మనం తీసుకున్నప్పుడు 4 అంటే 4 సీట్ల కంటే కూడా ఎక్కువ అనేది గెలుచుకుంటూ ఉండాలి ఓకేనా.
సో ఈ ఆర్ అనేది ఇక్కడ వేస్తాను. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది, లోక్సభ ఎలక్షన్ మాత్రమే కాదు, వారికి జరుగుతున్న లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఓకేనా. సో స్టేట్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే 4 రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఏవైతే ఉంటున్నాయో ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఏంటంటే సో 6% కంటే కూడా ఎక్కువ ఓట్స్ అనేది గెలుచుకోవాలి. అలాగే దీంతో పాటు అండ్ అంటే ఏంటి, ప్లస్ అంటే దీంతో పాటు ఏం చేయాలంటే సో చూడండి 4 సీట్స్, ఓకేనా. 4 సీట్స్ అనేది 4 సీట్స్ అంతకంటే ఎక్కువ ఏంటంటే లోక్సభ, ఓకేనా, లోక్సభలో అనేది గెలుచుకోవాలి. సో అంటే 4 సీట్స్ అంతకన్నా ఎక్కువ అనేది లోక్సభలో గెలుచుకోవాలి. అది కూడా ఏంటంటే ఎనీ స్టేట్స్, ఓకేనా, అది ఏ స్టేట్ నుంచి అన్నా ఉండొచ్చు. సో తర్వాత ఇది ఒక కండిషన్స్. తర్వాత ఆర్ అంటే ఏంటి, ఇది కాకుండా ఇంకా కండిషన్ కూడా ఉన్నాయి. అంటే ఇది ఒక ఫస్ట్ కండిషన్. తర్వాత ఒక నేషనల్ పార్టీ అవ్వాలంటే ఏంటంటే సో లోక్సభ ఏదైతే ఉందో సో క్లియర్గా చూడండి, మనకి లోక్సభ ఏదైతే ఉందో దాంట్లో 2%, ఓకేనా, 2% సీట్స్ అనేది, ఓకేనా, 2% సీట్స్ అనేది గెలుచుకోవాలి. అలాగే ఆ 2% సీట్స్ అనేది ఏంటంటే 3 స్టేట్స్ నుంచి గెలుచుకోవాలి, 3 రాష్ట్రాల నుంచి, ఓకేనా. అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. సో కానీ 3 రాష్ట్రాలు ఇంతే. చూడండి లోక్సభలో 2% అంటే టోటల్ లోక్సభ సీట్స్లో 2% సీట్ అనేది గెలుచుకోవాలి. అండ్ అది కూడా ఏంటంటే 3 రాష్ట్రాల కంటే ఎక్కువ రాష్ట్రాల నుంచి కూడా గెలుచుకొని ఉండాలి. తర్వాత ఏంటంటే ఆర్ అంటే ఇది కాకపోతే ఇంకో గుర్తింపు కూడా ఉంది. ఏంటంటే చూడండి సో 4 రాష్ట్రాల్లో, ఓకేనా, 4 స్టేట్స్ ఏవైతే ఉంటున్నాయో 4 రాష్ట్రాల్లో ఏంటంటే సో 4 రాష్ట్రాలలో వచ్చేసి వీరు ఎప్పుడూ కూడా ఏంటంటే స్టేట్ పార్టీగా ఉండాలి. సో వారికి స్టేట్ పార్టీగా అనేది గుర్తింపు పొందాలి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం బీజేపీ, కాంగ్రెస్ ఇలా చెప్తున్నాం, కమ్యూనిస్ట్ పార్టీ అని. సో మనకి సో కాల్డ్ మన నేషనల్ పార్టీ ఎప్పుడవుతుందంటే ఎనీ వన్ కండిషన్స్, అంటే ఎనీ వన్ కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏంటినన్నా క్లియర్గా వినండి, 6% వ్యాలిడ్ ఓట్స్ తెచ్చుకోవాలి. సో టోటల్ ఓటింగ్లో 6% అనేది, అది కూడా 4 అంతకంటే ఎక్కువ స్టేట్స్ నుంచి తెచ్చుకోవాలి. అది ఒక లోక్సభ ఎలక్షన్ అయినా కానీ లేజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్ అయినా కానీ. దాంతోపాటు ఏంటంటే ఓట్లు తెచ్చుకుంటే సరిపోదు, 4 సీట్లు కూడా గెలుచుకోవాలి లోక్సభలో ఎనీ స్టేట్ నుంచి. తర్వాత ఈ కండిషన్ అన్న ఫుల్ఫిల్ చేయాలి. నెంబర్ 1 కండిషన్ ఇది. ఈ నెంబర్ 1 కాకపోతే ఆర్ అని ఇచ్చారంటే అది కాకపోతే ఏంటంటే లోక్సభలో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్లు 2% సీట్లు గెలుచుకోవాలి. ఆ 2% అనేది 3 రాష్ట్రాల నుంచి గెలుచుకోవాలి. తర్వాత ఏంటంటే సో ఒకవేళ ఈ 2 కండిషన్ కాకపోయినా కానీ ఇంకో కండిషన్ ఫుల్ఫిల్ చేసిన నేషనల్ పార్టీగా అనేది గుర్తింపు పొందుతుంది. అంటే ఏంటంటే 4 రాష్ట్రాల్లో స్టేట్ పార్టీగా అనేది గుర్తింపు పొంది ఉండాలి. సో ఇది సో ఆప్షన్ 1, 2, 3 అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి ఫుల్ఫిల్ చేసినా కానీ ఆ యొక్క పార్టీ అనేది ఎప్పుడూ కూడా ఏంటంటే నేషనల్ పార్టీగా గుర్తింపు పొందుతుంది. సో ఇప్పుడు చూడండి, మనము స్టోరీస్ నోట్స్ రాయడం కాదు నాన్న, ఇలా కండిషన్లుగా ఇలా డీటెయిల్గా నోట్స్ రాస్తున్నా అంటే దట్ విల్ బి ద బెస్ట్. సో మీకు నేను ఒక వర్క్ ఇస్తున్నాను. సో కమెంట్ సెక్షన్లో స్టేట్ పార్టీకి ఏమేమి కావాలో మీరు కమెంట్ చేయండి. లెట్ us look into it. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ సమ్ డిగింగ్ రీసెర్చ్? అలాగే ఎంతమంది కమెంట్ అనేది చూస్తున్నారో చూద్దాం, ఓకేనా. లేదు సార్ మీరే చెప్పండి సార్ అంటే నెక్స్ట్ క్లాస్లో రిక్వెస్ట్ చేయండి. సో అండి ఒకవేళ కావాలనిపిస్తుంది మీరు చెప్పండి, చెప్తే నేను నెక్స్ట్ క్లాస్లో తీస్తాను. బట్ ఇట్ ఈస్ ఈజీ ఓన్లీ. సో అందువల్ల సో ఇది మీరు చేయండి, ఓకేనా. దిస్ ఇస్ వాట్ అండి. సో ఇది ఈ టాపిక్కి సంబంధితమైన కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దామా? సో దిస్ ఇస్ వాట్ అండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ కంటెంట్ ఆఫ్ ద డే. సో నెక్స్ట్ హిందూ అనాలిసిస్లో ఏంటంటే ఇది కొద్దిగా పొలిటికల్ ఆర్టికల్ అన్న, ఇది రీజనల్ స్టేట్ రిలేటెడ్ న్యూస్. బట్ కాకపోతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మనకి కావాల్సిన కంటెంట్ మనం తీసుకున్నాం. సో ముఖ్యంగా ఏంటంటే మెయిన్స్ లెవెల్లో హెల్త్ కేర్ మోడల్ సంబంధితమైన టాపిక్ ఇది. సో ముఖ్యంగా హెల్త్ ఫెసిలిటీస్ వాటిని ఎలా అందిస్తున్నారు, గవర్నెన్స్ ఎలా అందిస్తున్నారు, ముఖ్యంగా ఏంటంటే మనకి గవర్నెన్స్ ఈ టాపిక్ అనేది ముఖ్యంగా గవర్నెన్స్లో మీకు ఉపయోగపడే టాపిక్. అందువల్ల నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. గవర్నెన్స్లో ఏంటంటే జిఎస్ పేపర్ 2లో హెల్త్, ఓకేనా, హెల్త్కి సంబంధించి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, అలాగే హెల్త్ కేర్ మోడల్స్, మన ఇండియా ఎన్నుకుంటున్న ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మన ఇండియా ఎన్నుకున్న పద్ధతిలో ఇది ఒకటి అనేది మనం చదువుకోవాలి. సో దీనికి బ్యాక్గ్రౌండ్ స్టడీ చేయాల్సింది. ఎందుకంటే ఇక్కడ కన్నా కానీ 2015లో ఢిల్లీలో, ఓకేనా, 2015లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినప్పుడు వారు ఏంటంటే సో చూడండి వారు ఏంటంటే మొహల్లా క్లినిక్స్ అనేది ఫామ్ చేస్తారు. ఏంటది మొహల్లా క్లినిక్స్ అంటే సింపుల్గా చెప్తా చూడండి. ఈ మొహల్లా అంటే ఏంటంటే నైబర్హుడ్ అంటే ఏంటి, జస్ట్ ఇంటి పక్కన ఉన్న డాక్టర్ అనే మీనింగ్. సో మొహల్లా అంటే ఏంటి, చాలా పక్కగా అంటే పేద ప్రజలకు దగ్గరగా ఈజీగా, అలాగే హై క్వాలిటీ మెడిసిన్స్ అన్నీ కూడా అందిస్తూ వారికి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది తక్కువ కాస్ట్కి క్వాలిటీగా అందించే ఒక సిస్టమే ఈ యొక్క సో కాల్డ్ మొహల్లా క్లినిక్స్. సో ఇది ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో తెచ్చింది, సక్సెస్ అయింది. తర్వాత సో కాల్డ్ ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ అనేది సేమ్ మోడల్లో ఇప్పుడు ఏంటంటే సో భగవంత్ మాన్. సో ఇప్పుడు ఎవరంటే భగవంత్ మాన్ అనే అతను సో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పంజాబ్ యొక్క
సీఎంగా అనేది ఉన్నారు. సో భగవత్ మాన్ గారు పంజాబ్ యొక్క సీఎం గారు. సో వారు కూడా ఏంటంటే వీటికి సిమిలర్గా అనేది గ్రామ స్థాయిలో అనేది అందించాలి, రూరల్ లైఫ్ స్టైల్లో అందించాలి అనే దానికోసం వారు లాంచ్ చేసింది ఆమ్ ఆద్మీ క్లినిక్. సో వారు లాంచ్ చేసిన దాని పేరే ఆమ్ ఆద్మీ క్లినిక్. సో ఆమ్ ఆద్మీ క్లినిక్ అంటే ఇదేనన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఇదేంటంటే దీనికి కాంట్రవర్సీ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, కొంతమందికి నమ్మకాలు అపనమ్మకాలు ఇవన్నీ ఉంటాయి. వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ద పొలిటికల్ ఎలిమెంట్. బట్ దీని యొక్క మోటో ఏంటంటే లాస్ట్ ఎండ్ అప్రోచ్. అంటే ఏంటంటే రూరల్ పాపులేషన్కి, గ్రామ స్థాయిలో ఉంటున్న పాపులేషన్స్కి, ప్రజలకు క్వాలిటీగా మెడిసిన్ కానీ చెకప్స్ కానీ అన్నీ అందించాలి. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న వారికి తెలంగాణలో ఇది చాలా వరకు ఇంపార్టెంట్. ఏంటంటే తెలంగాణలో ఏంటంటే బస్తీ దవాఖానాస్, ఓకేనా. సో తెలంగాణలో ఏంటంటే బస్తీ దవాఖానాస్ ఇలాంటి ఫెసిలిటీస్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మీరు క్లియర్గా అనేది సో కాల్డ్ తెలంగాణ యొక్క ఎకనామిక్ సర్వే ఒకసారిగా చదివారంటే మన దగ్గర ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది. మన యొక్క తెలంగాణ కోర్సెస్ తీసుకుంటున్న వారికి మనం ఇస్తూ ఉన్నాము. అందులో ఈ యొక్క బస్తీ దవాఖానాస్, అలాగే గ్రామ స్థాయిలో తెలంగాణ గవర్నమెంట్ గ్రామ స్థాయిలో తెస్తున్న ఒక హాస్పిటల్ ఫెసిలిటీస్, సో పిహెచ్సిస్, ఇంకా చెప్పాలి అంటే పిహెచ్సిస్. సో వీటి ద్వారా ఎలాంటి అద్భుతమైన ఫెసిలిటీస్ అనేది లాస్ట్ ఎండ్ కనెక్టివిటీ అనేది ఇస్తున్నారా లేదా, సో ప్రతి ఒక్కరికి రైట్ టు హెల్త్ అనేది అందరికీ అందిస్తున్నారా లేదా, అందించడానికి మన గవర్నమెంట్ అందుకున్న మోడల్స్లో ఇది ఒకటి నాన్న. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వన్ అన్న. సో ఇలాంటి ఇన్నోవేటివ్ మోడల్స్ అనేది మొహల్లా క్లినిక్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటంటే ప్రజలకు ఫైనల్ ఎండ్ వరకు చాలామందికి ఏంటంటే బెనిఫిట్ లాగా చేస్తున్నారు. అలాగే ఏంటంటే ఇక్కడ హై కాస్ట్ మెడిసిన్స్ కూడా ఏంటంటే లో కాస్ట్కి, ఇవన్నీ కూడా ఏంటంటే దిస్ ఇస్ అ మోడ్ ఆఫ్ అప్రోచ్. జస్ట్ స్కీమ్ వరకు తెలుసుకోవాలి. అలాగే ఇది ఏంటంటే మెడికల్ గవర్నెన్స్. సో ఇప్పుడు మనకి మెయిన్స్ లెవెల్లో చదువుతున్నప్పుడు ఏంటంటే మెడికల్ గవర్నెన్స్ అలాంటి టాపిక్ వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయవలసిన టాపిక్ నాన్న. దిస్ ఇస్ ఇట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇది ఒక సింపుల్ ఓవర్వ్యూగా ఇచ్చాను. సో ఇది మీరు డీటెయిల్గా అనేది చూడొచ్చు. సో తర్వాత ఇక్కడ సీల్డ్ కవర్ సజెషన్. సో ఇది ఒక యూనిక్ ఆర్టికల్ అన్న. సో ఇది ఏంటంటే సో కొన్ని జడ్జిమెంట్స్ రిలేటెడ్గా సుప్రీంకోర్టు తరపు నుంచి రిలీజ్ చేసిన ఒక పొలిటికల్ ఆర్టికల్. సో ఇది ఈ యొక్క సిచ్యువేషన్ కానీ ఈ యొక్క స్టేట్మెంట్ కానీ ఎక్కడ చూశారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో దట్, ఇక్కడ మెన్షన్ చేస్తుండాలి. లెట్ మీ ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ షోన్ ఓకే. సో కొన్నిసార్లు మనకు సెర్చ్ చేసే టైం ఉండదు. సో ఐ విల్ షో ఇట్. సో ఇక్కడ సో ఇది ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ న్యూస్లో ఉంది, కానీ ప్రెసెంట్ టైం ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే సో చూడండి, అదానీ అండ్ హిడెన్బర్గ్ ఇష్యూ రీసెంట్గా చెలరేగుతున్న ఇష్యూ ఇది. సో అలాగే ఎకనామిక్ ఆర్టికల్ మన సురేష్ సార్ అందిస్తున్నారు కాబట్టి అద్భుతంగా ఈ యొక్క ఎకనామీ రిలేటెడ్ ఆర్టికల్స్ అంతా కూడా సార్ చూస్తున్నారు కాబట్టి మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే సీల్డ్ కవర్ అనేది ఏంటంటే సుప్రీంకోర్టు అనేది ఇలాంటి ఒక పద్ధతి అనేది ఫాలో కాకూడదు, దీన్ని తిరస్కరించడం అనేది జరిగింది. సో ఈ యొక్క జడ్జిమెంట్స్ రిలేటెడ్గా ఏంటంటే సో వారు చెప్పింది ఇదేనన్న. సో యాక్చువల్గా ఏంటంటే ఇది కొద్దిగా ఎకనామీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అంటే షార్ట్ సెల్లింగ్, ఓకేనా. షార్ట్ సెల్లింగ్ సో నాకు తెలిసి వారు చెప్పుంటారు, ఎకనామీలో కవర్ చేస్తుంటారు ఈ ఆర్టికల్స్. సో మీరు అక్కడ చూడొచ్చు. కాకపోతే నేను పొలిటికల్ సైడ్ మాత్రమే మనము చెప్పబోతున్నాను. సో నేను చెప్పబోయేదంటే కంప్లీట్లీ పొలిటికల్ సైడ్. సో ఏంటంటే సో ఈ ఇష్యూ ఎందుకుందో చెప్పాను, ఓకేనా. అలాగే పొలిటికల్ యాంగిల్ మాత్రమే నేను చెప్పబోతున్నాను. పొలిటికల్ యాంగిల్ ఏంటంటే చూడండి, సీల్డ్ కవర్. సో చూడండి, సీల్డ్ కవర్ జురిస్ప్రుడెన్స్. సో చూడండి, ఇది కూడా మనకి ఏంటంటే చాలా వరకు ఏంటంటే పాలిటీ రిలేటెడ్ జిఎస్ పేపర్ 2లో ఇంపార్టెంట్ అన్న. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ జిఎస్ పేపర్ 2 పాలిటీలో ఆర్టికల్స్లో చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఏంటి అసలు సీల్డ్ కవర్ జురిస్ప్రుడెన్స్ అంటే ఏంటి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఇది మనము సింపుల్ టర్మ్స్లో చూడాలి. సింపుల్ టర్మ్స్లో అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో దీనికైనా మీనింగ్ ఏంటి. ఎప్పుడైనా కానీ ఈ యొక్క జ్యూరిస్డిక్షన్ అనేది ఇది ఒక లీగల్ కాన్సెప్ట్ అన్న, అంటే చట్టపూరితమైన కాన్సెప్ట్. ఇది అఫీషియల్గానో ఎక్కడో ఒక ప్రొఫెషనల్గా ఉంటున్న కాన్సెప్ట్ కాదు, ఇది చట్టపూరితంగా చెప్తున్న కాన్సెప్ట్. ఎందుకంటే ఇది ఎప్పుడు ఉపయోగిస్తారు, ఎలాంటప్పుడు దీన్ని ఉపయోగిస్తారంటే ముఖ్యంగా ఏంటంటే ఏదైనా కానీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, ఏదైనా సెన్సిటివ్ కానీ లేదా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, కొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేవి చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి. వాటిని మనం పబ్లిక్గానో అందరికీ కనిపించే విధంగానో సో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగానో మనము ఇవ్వలేం. సో అలాంటప్పుడు ఈ యొక్క సెన్సిటివ్ అండ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉంటాయో వాటిని వారు ఒక ఎన్వెలాప్లో ఒక కవర్లో ఒక ఎన్వెలాప్లో ఒక కవర్లో వారు అందిస్తారు. సో ఈ కవర్ అనేది ఎవరు ఓపెన్ చేయరన్నా. సో ఈ యొక్క ఎన్వెలాప్ అనేది డైరెక్ట్గా ఎవరికి ఇస్తుందంటే సో ఎవరికి ఇస్తారంటే జడ్జికి ఇస్తారు, ఓకేనా. జడ్జికి ఇచ్చి జడ్జి ద్వారా ఏంటంటే సో జడ్జ్ కానీ ఏ ఛార్జ్ అయితే కేసు అయిందో సో వాటి ద్వారా అనేది వారు స్టడీ అనేది చేస్తారు అన్న.
సో అలాగే ఇది యాక్చువల్గా సీల్డ్ కవర్. కాకపోతే మీరు ఒక విషయం తెలుసుకోవాలా, దేర్ ఇస్ నో లా ఫర్ ఇట్. నేను అదే చెప్పాను. సో ఇది జస్ట్ జ్యుడిషియరీలో ఉంటున్న కాన్సెప్ట్, కానీ దీనికంటూ ఏ ఒక్క చట్టం అనేది రూపొందించలేదు. ఓకేనా? సో చట్టం అనేది రూపొందించలేదు. కాకపోతే సార్ చట్టమే లేదు, మరి ఎట్ట సార్ ఫాలో అవుతారు అనుకునే డౌట్ వస్తుంది కదా. సో అంటే కొన్ని విషయాలు మనకి చట్టంలో పర్ఫెక్ట్గా దానికోసం చట్టం రూపొందించకపోయినా ఇతర చట్టాలు, సో దీనికి సంబంధించిన వేరే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటి నుంచి ఇంటర్ప్రెట్ చేస్తారు. సో అలా సుప్రీంకోర్టు, ఓకేనా, సుప్రీంకోర్టు వచ్చేసి ఇలాంటి సీల్డ్స్ కోసం ఎక్కడి నుంచి పవర్ పొందుతుంది అంటే సుప్రీంకోర్టుకే కదా. సో అంటే జ్యుడిషియరీ కదా. సో సుప్రీంకోర్టు వచ్చేసి వీటి యొక్క సీల్డ్ జ్యూరిస్ప్రుడెన్స్కి యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క కేసు సంబంధించిన ఇష్యూ అది, బట్ స్టిల్ సో సుప్రీంకోర్టుకి ఈ యొక్క సీల్డ్ కవర్ జ్యూరిస్ప్రుడెన్స్ జరపడానికి, ఇలాంటి ఒక విషయం చేయడానికి వారికి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ చట్టం ద్వారా వారు డిరైవ్ చేస్తారు. సో అంటే ఏంటంటే ఫ్రమ్ వేర్ దే ఆర్ ఇంటర్ప్రిటింగ్. సో వారు ఎక్కడి నుంచి ఈ యొక్క చట్టాన్ని వారు ఇంటర్ప్రిట్ చేసి నడుపుతున్నారు అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి సుప్రీంకోర్టు, ఓకేనా, సుప్రీంకోర్టు రూల్స్ 2013, సుప్రీంకోర్టు రూల్స్ 2013 ప్రకారం ఆర్డర్ 18లో, ఓకేనా, ఆర్డర్ 13లో యాక్చువల్గా ఏంటంటే రూల్ 7లో వారికి ఈ యొక్క రూల్ అనేది ఇచ్చినారు. సమ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్కి, సెన్సిటివ్ థింగ్స్కి ఇలాంటి ఒక ఆర్డర్ అనేది ఫాలో అవ్వచ్చు అనేది వారికి ఇవ్వడం జరిగింది. అలాగే మన ఇండియాలో ఏంటంటే దీనికి సంబంధితమైన యాక్ట్ వేటి నుంచి సపరేట్గా సీక్రెట్గా ఇలా మెయింటైన్ చేయడం, లేదంటే సీల్డ్ కవర్ జ్యూరిస్ప్రుడెన్స్ చేయడానికి ఒక చట్టం లేదు, కానీ ఇలాంటివి మనం తీసుకోవడానికి వేరే చట్టం నుంచి మనం తీసుకున్నాం. అదే ఏమంటామంటే ఇండియన్ ఎవిడెన్సెస్ యాక్ట్. సో ఇది సో కాల్డ్ బ్రిటిష్ కాలం నాటి చట్టం అన్న ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఓకేనా. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది 1872లో పాస్ చేసిన బ్రిటిష్ కాలం నాటి చట్టం. అందులో సెక్షన్ 1, 2, 3, సో అందులో సెక్షన్ 1, 2, 3లో యాక్చువల్గా అయితే అక్కడి నుంచి ఏంటంటే ఇంటర్ప్రిట్ చేసి వీటిని ఉపయోగిస్తున్నారు. సో ఇది ముఖ్యంగా ఏంటంటే సో ఇండివిజువల్ కన్నా కానీ, ఓకేనా, సో ఇది ముఖ్యంగా కానీ ఏదైనా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ అలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడే ఇవి యాక్సెస్ చేసుకుంటారు. సో అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ ఏవైనా కానీ అక్కడున్న ఎవరైతే మన యొక్క హయ్యర్ అథారిటీ ఉంటారో సో వారే వీటిని నడిపించడానికి అనేది ఉంటుంది. సో అంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ సిచ్యువేషన్స్లోనే ఇలాంటి జ్యూరిస్ప్రుడెన్స్ అలాగే ఇలాంటి చట్టం అనేది వారు నడిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వారు ఇంటర్ప్రెట్ చేసింది ఎస్సీ రూల్స్ అన్న. సో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కొన్ని అన్పబ్లిష్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయన్న. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం తీసుకున్నాము అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎవరు చదవకుండా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేశ భద్రత కోసమో కానీ, ఓకేనా, కొన్ని పార్టీ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. సో ఇలాంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్స్ అనేది తీసుకుంటున్నామంటే సో ముఖ్యంగా ఆన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ సో ఆన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్, ప్రజల క్షేమం కోసం, సో ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ప్రజల క్షేమం కోసం, అందరి మంచి కోసం ఇలాంటి వాటిని కాన్ఫిడెన్షియల్గానే ఉంచాలి అనే ఒక ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు ఈ రూల్స్ అనేది ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో తీసుకున్నాము అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఎప్పుడు కూడా ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ ఎక్కడి నుంచి తీసుకుంటామంటే అన్పబ్లిష్డ్ డాక్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, చాలా చాలా సెన్సిటివ్ డాక్యుమెంట్స్, ఇంకా పబ్లిష్ కానీ ఉంటాయి. సో అన్పబ్లిష్డ్ డాక్యుమెంట్స్ని, సో అలా ఎప్పుడు కూడా బయటికి రాని డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో చాలా వరకు సెన్సిటివ్గా ఉండొచ్చు. అవి వస్తే మనకి ఏదైనా కానీ ప్రజల్లో అసంతృప్తి కానీ లేదంటే ప్రజల్లో ఒక పీస్ అనేది లేకుండా పోవచ్చు. అలాగే ఏంటంటే కొన్నిసార్లు అన్పబ్లిష్డ్ డాక్యుమెంట్స్ అనేది స్టేట్ అఫైర్స్, మన గవర్నమెంట్కి సంబంధించి సీక్రెట్ ఎలిమెంట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చెప్తున్నామంటే మన మిలిటరీ సీక్రెట్సే ఉండొచ్చు కదనన్న. సో అంటే ఇవన్నీ కూడా ఏంటి, మనము ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ ఆఫీసర్నో ఎవరినో దాన్ని ప్రొడ్యూస్ చేయమని కంపల్ చేయలేం కదా. కానీ అది కోర్టులో అవసరం వచ్చినప్పుడు, అలాంటి సర్టెన్ కండిషన్స్లో, అలాంటి ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ చేసినప్పుడు, పోలీస్కి హెల్ప్ చేసినప్పుడు, అలాంటప్పుడు మనము ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ చేయాలి. సో ఇలా చాలా సెన్సిటివ్గా ఉంటున్న విషయాన్ని మనం తీసుకొని నడిపించేది ఈ యొక్క సీల్డ్ కవర్ జ్యూరిస్ప్రుడెన్స్. చాలా 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 సింపుల్ థింగ్ అన్న. కాకపోతే ఈ యొక్క సో కాల్డ్ సీల్డ్ కవర్ జ్యూరిస్ప్రుడెన్స్లో సో కాల్డ్ నెగటివ్స్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ప్రజలు ఈ విషయాన్ని ఎందుకు కమెంట్ చేస్తున్నారు, సో పొలిటికల్గా. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీకు మెయిన్స్ యాంగిల్ అన్న. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాట్ ఈస్, సో మనం ఏం తెలుసుకున్నాము, వాట్ ఈస్ సీల్డ్ కవర్ జ్యూరిస్ప్రుడెన్స్, లీగల్ కాన్సెప్ట్, సెన్సిటివ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎన్వెలాప్ కవర్లో వస్తే అది సీల్డ్ కవర్ జ్యూరిస్ప్రుడెన్స్. జ్యుడిషియరీ దీనికైనా చట్టం ఉందా అంటే లేదు. ఎలా దీన్ని ఇంటర్ప్రెట్ చేశారు, సుప్రీంకోర్టు రూల్స్ 2013 వాటి ప్రకారం, లేదంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇప్పుడు సుప్రీంకోర్టు కొన్ని రూల్స్లో
ప్రజల యొక్క క్షేమం కోసం ఇంటర్ప్రిట్ చేస్తుంది. అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఇంతవరకు ఎవిడెన్స్గా పబ్లిష్ చేయింది, పబ్లిక్లో ప్లాట్ఫామ్లో లేనిది, స్టేట్ సెన్సిటివ్ అఫైర్స్ ఇలాంటి వాటిని మనము జాగ్రత్తగా ఏంటంటే హోల్డ్ చేసి పెట్టుకున్నాం. సో ఇవన్నీ ఏంటి, వాట్ అని నేర్చుకున్నాం, అలాగే హౌ ఇట్ గాట్ ఇట్స్ పవర్ అని నేర్చుకున్నాం. తరువాత అసలు ఇలా చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి, సో ఇలా ఒక జ్యుడిషియరీ అనేది సో ఇలాంటి ఒక సీల్డ్ కవర్ జ్యూరిస్ప్రుడెన్స్ చేస్తూ ఉండడం వల్ల సో అసలు ప్రాబ్లమ్స్ ఏంటి, నెగటివ్ కమెంట్స్ ఏంటి, ఎందుకు దీన్ని ప్రజలందరూ కూడా నెగిటివ్గా అనేది ఫ్రేమ్ చేస్తున్నారు, అసలు విషయం చూద్దామా. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక సుప్రీంకోర్టు వచ్చేసి జడ్జి మాత్రం చూడగలిగి సో లీగల్ ప్రొసీడింగ్ ఇంకెవరూ చూడలేని సో పబ్లిక్ అండ్ పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ కోసం చాలా జాగ్రత్తగా చేస్తున్నప్పుడు ఇది ఇట్ ల్యాక్స్ ట్రాన్స్పరెన్సీ అంటే ఎవరికీ తెలియనప్పుడు అది ట్రాన్స్పరెంట్ కాదు కదన్నా. సో అంటే ఇది ఒక సీక్రెట్ లాగా ట్రాన్స్పరెన్సీ. సో ఎప్పుడైనా కానీ కోర్ట్ జడ్జ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా అకౌంటబిలిటీ ఉండాలని చెప్తారు, అవునా. సో పబ్లిక్ స్క్రూటినీ చేయాలంటారు. అంటే పబ్లిక్ స్క్రూటినీ అంటే ఏంటన్నా, సో ఎప్పుడు కూడా పబ్లిక్ స్క్రూటినీ అంటే ఏంటి, అందరికీ తెలిసేలా ఒక విషయం జడ్జిమెంట్ ఇస్తేనే, లీగల్ ప్రాసెస్ జరిగితేనే కరెక్ట్, అవునా. ఎవిడెన్సెస్ ఆర్గ్యుమెంట్స్ అన్నప్పుడు పబ్లిక్ అవైలబుల్లో ఉండాలి కదా. సో అంటే ఏంటి, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అండ్ నో పబ్లిక్ స్క్రూటినీ. ప్రజలకు తెలిసేలాగా ఏమీ చేయట్లేదు కదా, సీక్రెట్గా చేస్తున్నారు కదా. సో ఇది ప్రజల యొక్క కమెంట్స్ అంటే ఒక సీల్డ్ కవర్ జ్యూరిస్ప్రుడెన్స్ యొక్క లీగల్ కాన్సెప్ట్కి వచ్చిన సమస్యలు, కష్టకాలం. అలాగే ఏంటంటే సో ఇక్కడ చూశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సీల్డ్ కవర్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఏంటంటే క్యాన్ క్రియేట్ అన్ అన్ఈక్వల్ యాక్సెస్. అంటే ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్స్ అనేది సీల్డ్ కవర్లో ఉండడం వల్ల ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే సో ఇంకెవరు చూడలేరు కదా. సో అంటే ఏంటి, సో ఇక్కడ యాక్సెస్ ఇస్ డినైడ్. సో అంటే యాక్సెస్ అనేది ఓన్లీ సర్టెన్ పీపుల్కి ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదు అనేది చెప్తున్నారు. అంటే ఏంటి, యాక్సెస్ ఈజ్ అన్ఈక్వల్ అంటే ఏంటి, సో అందరికీ ఒక ఫ్రీడమ్ అనేది లేదు. సో అలాగే ఇప్పుడు ఒకవేళ ఇలాంటి సీల్డ్ కవర్ జ్యూరిస్ప్రుడెన్సే జరుగుతుంది అనుకోండి, సో ఆర్గ్యూ చేస్తున్నారు ఆపోజిషన్ జడ్జ్ కానీ ఎవరైనా కానీ వాదించేవారు అడ్వకేట్ కానీ ఎవరైనా వాదిస్తున్నప్పుడు అపోజిషన్ పార్టీ ఉంటారు కదా. సో ఇలా ఉంటున్న సెన్సిటివ్ సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకి లిమిటెడ్ ఆపర్చునిటీ ఉంటుంది. అంటే లిమిటెడ్ ఆపర్చునిటీ అంటే ఏంటి, మనకి వాదించడానికో దాని గురించి రెస్పాండ్ అవ్వడానికో ఏంటంటే లిమిటెడ్ రెస్పాన్స్, అంటే మనము తక్కువగానే రెస్పాన్స్ అవ్వగలం, అవునా కదా. సో అందరికీ తెలిసి ఐడియాలజికల్గా ఫ్రీడమ్ వస్తుంది, తర్వాత ఎవిడెన్స్ అనేది ఛాలెంజ్ చేయొచ్చు. సో లిమిటెడ్ రెస్పాన్స్, ఛాలెంజింగ్ ఈజ్ డిఫికల్ట్. సో అలాంటి ఒక జడ్జిమెంట్లో జరుగుతున్నప్పుడు ఛాలెంజింగ్ అనేది డిఫికల్ట్గా అనేది ఉంటుంది అనేది చెప్తున్నారు, ఓకేనా. సో ఇప్పుడు ఒక కోర్టులో తీసుకుంటున్నప్పుడు చూడండి అన్న, సో ప్రాబ్లమ్స్ అన్నప్పుడు ఏంటంటే వీ నీడ్ టు థింక్ బియాండ్ ద బాస్కెట్, ఓకేనా. సో అలాగే మనం తీసుకుంటున్నాము అంటే ఒకవేళ ఇలాంటి సీక్రెట్గా జరిగిందనుకోండి, ఖచ్చితంగా జడ్జిమెంట్కి అన్ఫేవరబుల్గా వస్తున్నప్పుడు, అన్ఫేవర్ అంటే ఇద్దరు పార్టీలు ఉంటారు, ఒకరికి ఫేవర్గా వస్తుంది, ఒకరికి అన్ఫేవరబుల్గా వస్తుంది. సో అలా ఫేవరబుల్గా వస్తున్నప్పుడు వారేంటి, ఈ జ్యుడిషియరీ సిస్టాన్ని అలాగే మన యొక్క జడ్జిమెంట్ని, ఆ లీగల్ సిస్టమ్ అనేది రిస్క్ ఆఫ్ అబ్యూస్ ఖచ్చితంగా ఏంటంటే దూషిస్తారు కదా నాన్న. ఎప్పుడైనా జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు ఒకరికి వచ్చి ఇంకొకరికి ఆపోజిట్గా ఇంకొకరికి ఫేవరబుల్గా వచ్చినప్పుడు వారు ఖచ్చితంగా కమెంటరీ అనేది చేస్తారు. అంటే మన జ్యుడిషియరీ సిస్టమ్ ఇలాంటి సీక్రెట్గా చేస్తున్న సీల్డ్ కవర్ జ్యూరిస్ప్రుడెన్స్ వల్ల ఆ యొక్క జ్యుడిషియరీ సిస్టమ్ అనేది అబ్యూస్ అవ్వడానికైనా అవకాశాలు అనేది ఎక్కువగా సో అలాగే ఉంది. తర్వాత చూసారు అంటే దీనివల్ల ఏంటంటే రైట్ టు ఫెయిర్ ట్రయల్. సో ఇది మన చట్టం అన్న, రైట్ టు ఫెయిర్ ట్రయల్. సో అన్నీ సక్రమంగా జరిగింది అనేది తెలియదు కదా, ఎందుకంటే ఇది ఒక సీక్రెట్ ఎలిమెంట్. సో రైట్ టు ఫెయిర్ ట్రయల్ అనేది ఉల్లంఘించినట్టు. అలాగే దీనివల్ల మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. చాలా వరకు ఏంటంటే దిస్ ఇస్ మోర్ అండ్ మోర్ ట్రబుల్, ఎందుకంటే స్క్రూటినీ ఉండాలంటారు. సో ఒకటి జరిగింది, ఒక జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఎందుకు ఏంటి అనేది మనకి తర్వాత తెలిస్తేనే దాని యొక్క రెస్పాన్స్ అనేది ఉంటుంది. కాకపోతే ఇలా తెలియకపోవడం వల్ల అంటే మనకేంటంటే ఫెయిర్ ట్రయల్ అనేది జరగట్లేదు. అలాగే ఇదేంటే ఒక పార్టీకి ఫేవరబుల్గా జరగచ్చు అనేది చెప్తున్నాను. సో ఇలాంటి కేసెస్ ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి నాన్న. సో కేసెస్ అనేది ఏవేవి సీల్డ్ జ్యూరిస్ప్రుడెన్స్లో జరిగాయి అనేది మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నామంటే కొన్ని కేసెస్ మీకు చెప్తాను, హెల్ప్ అవ్వచ్చు. ముఖ్యంగా పి గోపాలన్. సో ఎందుకంటే ప్రిలిమ్స్లో కానీ జస్ట్ మన కంటెంట్ తెలిస్తే చాలు. ప్రిలిమ్స్ లెవెల్లో ఏంటంటే ఈ కేసు ఎలాంటి కేసు మీరు రాయడానికి అనేది హెల్ప్ అవుతుంది. అలాగే ఈ కేసెస్ మెయిన్స్ లెవెల్లో ఏంటంటే మనం ఒక కంటెంట్ ఇప్పుడు రాసాం కదా, సో వాట్ అనేది తెలుసుకున్నాం, తర్వాత హౌ అనేది తెలుసుకున్నాం. తర్వాత ఏంటంటే మనం చేసిన దానికి
జస్టిఫికేషన్ చేయాలన్న. ఒక ఆన్సర్ మెయిన్స్లో రాస్తున్నామంటే రాసిన తర్వాత ఏంటంటే అది ఎంత మాత్రం కరెక్ట్ అనే దానికి ఎవిడెన్సెస్ మనం ప్రొవైడ్ చేయాలి, అంతే కదన్న. సో ఒక కోర్టులో పోయి మీ మెయిన్స్ రాసేది ఒక కోర్టులో జడ్జిమెంట్ లాగానన్న. కోర్టులో పోయి వాదించిన తర్వాత సరైన ప్రూఫ్ ఇవ్వకపోతే వేస్ట్ కదనన్న. అదేవిధంగా చూడండి, సో ఇక్కడ సుప్రీంకోర్టు వచ్చేసి ఇక్కడ గోపాలకృష్ణన్ మరియు స్టేట్ ఆఫ్ కేరళ కేసు 2019లో జరిగింది. ఈ కేసు కూడా ఏంటంటే సీల్డ్ కవర్ జ్యూరిస్ప్రుడెన్స్గానే నడిపించారు. తర్వాత తీసుకున్నా అంటే ఐఎన్ఎక్స్ మీడియా కేసు ఇది కూడా 2019లో జరిగిందన్న. ఈ కేసు కూడా ఏంటంటే సీల్డ్ కవర్ కేసుగానే సుప్రీంకోర్టు వారు నడిపించారు. ఎందుకు సార్ ఇది ప్రాబ్లం అంటే ఏంటంటే మనం ప్రశ్నించలేం కదా నాన్న. సో ఏంటంటే పబ్లిక్ కూడా ఏంటంటే దే కెనాట్ క్వశ్చన్, దే కెనాట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్. సో ఇది అలాగే తీసుకున్నారంటే ఇంకొక కేసు ఉంది, దిస్ ఇస్ 2022. అది ఏంటంటే సిడిఆర్ అమిత్ కుమార్ శర్మ, ఓకేనా, అమిత్ కుమార్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అమిత్ కుమార్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఈ కేసెస్ అంతా కూడా రీసెంట్గా జరిగిన కేసెస్, ఉదాహరణలు సీల్డ్ కవర్ జ్యూరిస్ప్రుడెన్స్ జరిగిన కేసెస్ నాన్న. చాలా చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, సెన్సిటివ్ థింగ్. ఎందుకంటే ఫెయిర్ ట్రయల్, డ్యూ ప్రాసెస్, ఓపెన్ జస్టిస్ ఇలాంటి వాటికన్నా కూడా వ్యతిరేకమైంది. సో ఇప్పుడు మన జ్యుడిషియరీ సిస్టంలో కొన్ని నెగిటివ్స్ చెప్తున్నప్పుడు మీరు పబ్లిక్గా ఒక కమెంటరీ కాకుండా ఇలాంటి టెక్నికల్గా మనకి లీగల్గా ఉంటున్న వాటిని చెప్పామంటే సో అప్పుడు మీకు ఏంటంటే ఎగ్జామ్లో సో కాల్డ్ ఎగ్జామ్ యొక్క వ్యాలిడిటీ ఎక్కువ. ఎందుకంటే చూడండి, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ అని చెప్తున్నప్పుడు కొంతమంది కరప్షను, ఇలా వేరే నెపోటిజం ఇలాంటివి చెప్తుంటారు. సో అవన్నీ కూడా జనరల్ టర్మ్స్, సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ మనం వింటున్న పేర్లు. అలాగే మనం ఒక మన జ్యుడిషియరీని నెగటివ్ కొనటేషన్లో చూపిస్తున్నట్టు ఒక ప్రాబ్లం చెబుతున్నప్పుడు కూడా మెయిన్స్ లెవెల్లో రాస్తున్నప్పుడు ఒక టెక్నిక్ కావాలన్న స్టూడెంట్స్కి. ఒక క్వశ్చన్ రాస్తున్నప్పుడు ఏంటంటే మీ యొక్క కమెంటరీ ఎలాగుండాలంటే ఎదురుగా ఉన్న వారిని కించపరిచినట్టు ఉండకూడదు, కానీ అక్కడున్న తప్పుని ఎత్తి చూపించినట్టు ఉండాలి. అలాంటప్పుడు ఈ యొక్క ఆర్టికల్ అనేది మీకు అద్భుతంగా అనేది మీ యొక్క జ్యుడిషియరీ రిలేటెడ్ నెగిటివ్ కమ్స్లో ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే సీల్డ్ కవర్ జ్యూరిస్ప్రుడెన్స్ అనేది సో అద్భుతమైన ఆర్టికల్ అన్న. సో ఎంత వివరంగా చదవాలో చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, సో ఓవర్వ్యూ, అసలు సీల్డ్ కవర్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటే ఏంటో మీకు అర్థమయ్యేలా చెప్పాను. తర్వాత దీనికైనా చట్టాలు ఏమన్నా ఉన్నాయా, ఎక్కడి నుంచి దీనికైనా అర్హత అనేది పొందుతారనేది తెలుసుకున్నాం. తర్వాత ఇది ఒక నెగిటివ్ కొనటేషన్ కాబట్టి వీటితో వచ్చిన సమస్యలు ఏంటో తెలుసుకున్నాం. తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడంతా జరిగాయి రీసెంట్ పాస్ట్లో అనేది చూసాం. సో అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా రోజు మనం చెప్తున్న ఒక 4-5 ఆర్టికల్స్లో ఒక క్వశ్చన్ నేను ఎప్పుడు కూడా చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. మెయిన్స్ లెవెల్లో ఇలాంటి ఆర్టికల్స్ అనేది చాలా జాగ్రత్తగా, నేను చెప్పిన ఏవి కూడా మీకు ఇక్కడ ఉండదు నాన్న. నేను చెప్పిన ఏవి కూడా మీకు హిందూ ఆర్టికల్ ఇచ్చి ఉండదు, కానీ హిందూలో ఏంటంటే దానికి సంబంధితమైన డేటా ఇస్తారు. సో ఎప్పుడైనా తెలుసుకోండి, ఒకటి ఎగ్జామ్లో ఎప్పుడు హిందూ కానీ న్యూస్ పేపర్ చదివే విధానంలో పేపర్ చదివిద్దామంటే అని ట్రైన్ పరిగెత్తినట్టు చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు నాన్న. ఆ పేపర్ చదివి ఆ పేపర్లో కంటెంట్ ఏమి ఇచ్చారు దాని గురించి వాట్ ఐ నో, హౌ ఇట్ ఈస్ హ్యాపనింగ్, వాట్ ఆర్ ఆల్ ద ప్రోస్ అండ్ కాన్స్. ఎప్పుడైనా పేపర్ స్టడీయింగ్లో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నప్పుడు నేను చెప్పే సిద్ధాంతం ఒకటేనన్నా. సో ఫస్ట్ వాట్ ఈజ్ ద కాన్సెప్ట్, తర్వాత హౌ ఇట్ ఈస్ హ్యాపనింగ్. ఏదైనా ఇన్సిడెంట్ అంటే హౌ అనేది మీరు ప్రశ్నించాలి. తర్వాత వాటికి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్, తర్వాత వాటికి సంబంధించిన ఫ్యాక్ట్స్, తర్వాత కన్క్లూషన్. సో అది కరెక్టా కాదు, కన్క్లూషన్ మీ బ్రెయిన్లో వచ్చేస్తుందన్న. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని స్టడీ చేయాలి. అప్పుడే ఒక ఆన్సర్ అనేది మీరు బెటర్గా యూపీఎస్సీలో రాయగలరు. దిస్ ఈజ్ హౌ యూ విల్ లెర్న్ టు బీ బెటర్ నాన్న. సో ఇక్కడ బెటర్గా ఎవరూ పుట్టారు నాన్న, కాకపోతే బెటర్ అనేది మనము నేర్చుకునే విధానంలో, మనం ప్రాక్టీస్ చేస్తున్న విధానంలో, మనం చదివే విధానంలో, మన అప్రోచ్లో అనేది ఉంటుంది. సో గైస్, సో హియర్ డోంట్ థింక్ సమ్ వన్ ఈస్ బెటర్ దెన్ యూ, ఆల్వేస్ యూ ఆర్ బెటర్ టు యువర్ సెల్ఫ్. సో మీరు ఎప్పుడు కూడా బెటరే, కాకపోతే ఏంటంటే యూ నీడ్ టు బీ మోర్ బెటర్ అనేది ఇక్కడ విషయం. సో ఇక్కడ చూడండి, సో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే దిస్ ఈస్ అబౌట్, సో చూడండి, ఓవర్ 1000 pangolins poached and trafficked సో ఇన్ ఇండియా ఇన్ ద పాస్ట్ 5 years. సో అతి పెద్ద సమస్యనన్న. సో అనిమల్ పోచింగ్, సో చూడండి వేటగాళ్ళు, అలాగే చెప్పాలి అంటే వైల్డ్ అనిమల్స్ని చంపడం అనేది చేస్తారు. ఈ ఆర్టికల్ ఎందుకు ఇంపార్టెంట్ అయిందంటే ఇక్కడ చూడండి, వరల్డ్ ప్యాంగలిన్ డే అనేది ఫిబ్రవరి 18 నాడు ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఒక ఎన్జిఓ తరపు నుంచి వీటి యొక్క ట్రేడ్ గురించి, ఓకేనా, వాటి గురించి ఆర్టికల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మన అనిమల్ లైఫ్, సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, ఈ ఆర్టికల్ ఎక్కడ ఇంపార్టెంట్ అన్న, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ జిఎస్ పేపర్ 3. అందులో ఎన్విరాన్మెంట్ సంబంధితమైన ఆర్టికల్లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్,
వాటికి సంబంధించిన ఆర్టికల్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ రిలేటెడ్ టు వైల్డ్ లైఫ్ అండ్ ఇట్స్ ప్రొటెక్షన్. సో ఓకేనా. సో దట్ ఈస్ ఇట్ అండి. సో కన్జర్వేషన్, సో ఎలా మనం మోడ్స్ చేస్తున్నాం. సో అలాగే రీసెంట్గా ఈ రిపోర్ట్ అనేది ఇక్కడ చూసారు అంటే ఐ థింక్ ఇట్ విల్ బి గివెన్ హియర్ సమ్వేర్. యా పర్లేదు. సో మొత్తం ఆర్టికల్ సెర్చ్ చేయాలంటే సో హియర్. సో యాక్చువల్గా ఏంటంటే మనకి దీనికి సంబంధితమైన ఆర్గనైజేషన్స్ అంటే వైల్డ్ లైఫ్ అనేది ఎలా వారిని సో కాల్డ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో కానీ అలాగే వీటిని ట్రాన్స్పోర్ట్ చేయడంలో కానీ ఇవన్నీ కన్సర్వ్ చేయడానికి ఎలా జరుగుతుందని స్టడీ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాని పేరే ట్రాఫిక్. ఓకేనా. ట్రాఫిక్ అండ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్. ట్రాఫిక్ మరియు వరల్డ్ వైడ్ ఫండ్. సో ఇది వీటి ద్వారా వరల్డ్ వైడ్ ఫండ్ ఫార్ నేచర్ ఇండియా. సో ఓకేనా. నేచర్ ఇండియా అంటే వరల్డ్ వైడ్ ఫండ్ ఫార్ నేచర్ అనేది ఒకటి ఉంటుంది. వారి యొక్క బ్రాంచ్ ఇండియాలో ఉంటుంది. వారి ద్వారా స్టడీ చేసి రిపోర్ట్ అందించారు. వీరందరూ స్టడీ చేసి అందించిన రిపోర్ట్లో 2018 మరియు 2022 సో ఈ కాలం మధ్యలో సుమారుగా 1203 ప్యాంగోలిన్స్ ప్యాంగోలిన్స్ అనేది మిస్ అయ్యాయి. అది యాక్చువల్గా ఉంటున్న సమస్య. సో ఇప్పుడు మనకి పోచింగ్ అండ్ ట్రాఫికింగ్ అంటే తెలియాలి. పోచింగ్ అంటే ఏంటంటే సింపుల్ థింగ్ నాన్న, యానిమల్ లైఫ్ని ఫర్ ఎగ్జాంపుల్ వేటాడి వాటిని చంపేయడం, ఇలాంటి వాటినే మనం పోచింగ్ అంటాం. ట్రాఫిక్ అంటే ఏంటంటే కిడ్నాప్ చేసి బయట దేశాలకు అనేది అమ్మేయడం. సో ఇది. సో అలాగే ఏంటంటే ఇప్పుడు మనం ప్యాంగోలిన్ గురించి తెలుసుకున్నాం. మీరు ఇక్కడ ఇమేజ్లో ఏదైతే చూసినారో దిస్ బ్యూటిఫుల్ పర్సన్ ఈస్ యువర్ ప్యాంగోలిన్. సో అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, సో వాటి గురించి డీటెయిల్ అనేది తెలుసుకుందాం. సో ఇది ఒక ఎన్విరాన్మెంట్ ఆర్టికల్ కాబట్టి ఎన్విరాన్మెంట్లో ఒక ఆర్టికల్ వచ్చినప్పుడు వాటి గురించి మీరు పూర్తి వివరణ అనేది పొందాలన్న, ఎందుకంటే దట్ ఈస్ వెరీ వెరీ సెన్సిటివ్. సో ఇలా ప్యాంగోలిన్స్ అంటే ఏంటి, ఈ ప్యాంగోలిన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ యాన్ మెమల్ అంటే ఏంటి. సో ఎప్పుడు కూడా ఏంటంటే మెమల్స్ అంటే ఏంటి నాన్న, యు నో ద ఇన్ఫర్మేషన్ అబౌట్ మెమల్. సింపుల్ నాన్న, అవి వెర్టిబ్రేట్స్. ఓకేనా. సో వెర్టిబ్రేట్స్లో పలు రకాలు ఉంటాయి. అందులో వెర్టిబ్రేట్లో పర్టికులర్గా ఏంటంటే మిల్క్ ప్రొడ్యూసింగ్. ఏంటది మిల్క్ ప్రొడ్యూసింగ్ మ్యామరీ గ్లాండ్స్ అనేది వాటిలో ఉంటాయి. అలాగే ఫార్ ఫీడింగ్ ద యంగ్ వన్. సో ఫీడింగ్ ద యంగ్ వన్, సో వారి యొక్క సంతతిని ఫీడ్ చేయడానికి, యంగ్ జనరేషన్ ఫీడ్ చేయడానికి ఏంటి, దే విల్ హ్యావ్ ద మ్యామరీ గ్లాండ్స్. వాటిని మనం మ్యామల్స్ అంటాం, అలాగా. ఓకేనా. సో అలాగే మనం తీసుకున్నామంటే ఈ యొక్క ప్యాంగోలిన్స్ అనేది ఏంటంటే నాక్టూర్నల్. మళ్ళీ కంటెంట్ వచ్చింది, కొత్త కంటెంట్. నాక్టూర్నల్ అంటే ఏంటి. సో చూడండి, నాక్టూర్నల్ అంటే రాత్రిపూట మేల్కొనేసి, పాపం మనోళ్ళంతా కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా నాక్టూర్నల్ అని చెప్పొచ్చా అంటే ఏంటి, నాక్టూర్నల్ మెమల్స్ అంటాం. నాక్టూర్నల్ అంటే ఏంటి, రాత్రి అంతా మేల్కోవడం. సో నైట్ అంతా నిద్రపోకుండా అవేక్గా ఉండడం అనేది. సో అంటే ఏంటంటే ఈ యొక్క ప్యాంగోలిన్స్ అనేది రాత్రిపూట తిరుగుతూ ఏం చేస్తుందంటే డిగ్ బుర్రోస్ అంటే పెద్ద పెద్ద గుంటల్లోని ఎలుకలు ఎలాగైతే మనకి చిన్న చిన్న హోల్స్ రంధ్రాలు చేసి వాటిలో నివసిస్తుంటాయో అలాంటి బుర్రోస్లో నివసిస్తుంటాయి. అలాగే ఇవి ఏం తింటాయి ప్యాంగోలిన్స్ అనేది ఎక్కువగా అంటే యాంట్స్ అండ్ టర్మైట్స్. యాంట్స్ చీమలు తినే జీవులు నాన్న, చీమలు తింటాయి. అలాగే చెప్పాలి అంటే ఇంకా ఏంటంటే చీమలతో పాటు చెదలు అంటారు చూసారా, టర్మైట్స్, అలాంటి వాటిని తింటూ ఉంటాయి. ఓకేనా. సో అలాగే ఇవి ఏంటి అంటే చాలా వరకు ఏంటంటే ఒక యూనిక్ టైప్ ఆఫ్ సాయిల్ ఎకో సిస్టమ్ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తుంటాయి. అంటే ఏంటంటే సో ఇది మన ఎన్విరాన్మెంట్లో కూడా ఒక బ్యూటిఫుల్ థింగ్ అన్న, ఎందుకంటే ఇవి గుంటల్లోవి ఇవన్నీ ఆ యొక్క మట్టిని తవ్వుతూ వాటిలో నివసిస్తుంది కాబట్టి సో మంచిగా సాయిల్కి అనేది ఏరేషన్ అనేది అందిస్తుంది. సో ఏరేషన్ అంటే ఏంటంటే సో గాలి పెనట్రేషన్ అనేది మట్టిలోకి అవ్వడానికి జరుగుతుంది. అలాగే అంటే దే యాడ్ మాయిశ్చర్ అన్న, అంటే మన మట్టికి అనేది తేమను కూడా యాడ్ చేసే అనిమల్స్ అంటారు. వీటి వల్ల మన సాయిల్కి అనేది బెనిఫిట్. సాయిల్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉంటుందో సో వాటిని చాలా జాగ్రత్తగా అనేది మెయింటైన్ చేస్తుంది. సో అలాగే వీటి యొక్క స్కేల్. సో ఇక్కడ చూడండి ఈ యొక్క బాడీ ఎలా ఉందన్న, స్కేల్గా ఉందా. సో అంటే ఈ యొక్క ప్యాంగోలిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బాడీ అనేది, ఓకేనా, వాటి యొక్క బాడీ అనేది కంప్లీట్గా అనేది సో కాల్డ్ స్కేల్స్తో అనేది ఫామ్ అవుతుంది. ఈ స్కేల్స్ అనేది ఏంటంటే ఏటితో తయారై ఉంటుంది, కెరాటిన్. గుర్తుపెట్టుకోండి, మన జుట్టు దేంతో, మెలనిన్. అలాగే వీటి యొక్క స్కేల్స్ ఎలాగా, కెరాటిన్స్. ఓకేనా, కెరాటిన్స్ లాగా ఫామ్ అవుతుంది. ఇంకా తెలుసా మీరు, సో ఈ యొక్క అనిమల్ని మీరు తాకారంటే ఏంటంటే క్యాన్ రోల్ లైక్ ఎ బాల్, అంటే ఒక బంతిలా అయిపోతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాం కదా కొన్ని సో కాల్డ్ ఇవైతే కొన్ని ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో
వాటిని మనం తాకామంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను అంటే మీకు కొద్దిగా జలకరిస్తుంది. బండ పురుగు తెలుసా మీకు? వాటిని తాకితే ఏమవుతుంది, అలా రోల్ అయిపోతుంది చూసారా, ఆ విధంగా ఇది ఏంటంటే అవి ఒక బంతిలాగా రోల్ అనేది అయిపోతుందన్న. సో సిమిలర్ టు దట్. అలాగే ప్యాంగోలిన్ స్పీసీస్ అనేది మనకి ఏమున్నాయి, ఎక్కడ అవైలబుల్లో ఉన్నాయని చూసాం. సో ప్యాంగోలిన్స్ తీసుకున్నాము అంటే ప్యాంగోలిన్స్లో వచ్చేసి ఇంకా కొన్ని వెరైటీస్ అనేది ఉన్నాయనన్న. సో అందులో మనం తీసుకున్నాము అంటే ఆఫ్రికాలో కానీ మన యొక్క ఏషియాలో కానీ ఎక్కువగా అనేది అవైలబుల్లో ఉన్న ఈ స్పీసీస్ అనేది. అలా తీసుకున్నాము అంటే ఆఫ్రికాలో ఒక 4 స్పీసీస్ అనేది ఉన్నాయి, 4 రకాల ప్యాంగోలిన్స్ ఉన్నాయి. అలాగే ఏషియాలో కూడా మనం ఏంటంటే ఒక 4 రకాలు ఉన్నాయి. పేర్లన్నీ గుర్తుపెట్టుకున్నాం అంటే కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి అది మీరు చేయండి. సో ఐ విల్ షో యూ ద హ్యాబిటేట్. ఓకేనా? సో హ్యాబిటేట్ అంటే ఏ ప్రాంతంలో ఇవి ఎక్కువగా ఉంటాయి. చాలా వరకు తీసుకున్నామంటే ఈ ప్యాంగోలిన్స్ అనేది హ్యాబిటేట్ అంటే ఏంటంటే నివాస స్థలంలో మీ హ్యాబిటేట్ మీ ఇల్లు అయి ఉంటుంది. సో ఈ యొక్క వాటి యొక్క ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఎక్కడైతే ఇవి కామన్గా జీవిస్తూ ఉంటాయంటే ట్రాపికల్ ఫారెస్ట్ అన్న, కొద్దిగా చల్లటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉండవు. ట్రాపికల్ అంటే ఏంటి, కొద్దిగా వేడిగా ఉంటున్న ప్రాంతంలోనే. సో మనకి ఎప్పుడు కూడా తెలుసుకొని టెంపరేట్ కానీ పోలార్ కానీ అలాంటి ప్రాంతాల్లో మనకి ఇవి లభించవు. చాలా వరకు మనకి ట్రాపికల్ ఫారెస్ట్లో ఇది ఎక్కువగా లభిస్తుంది. అందులో పర్టికులర్గా తీసుకున్నామంటే లైమ్ స్టోన్స్ ఏవైతే ఎక్కడైతే అవైలబుల్లో ఉంటున్నాయో, తర్వాత బ్యాంబూ ఫారెస్ట్లో, ఓకేనా, బ్యాంబూ ఫారెస్ట్లో అవైలబుల్లో ఉంటుంది ఇవి. అది మాత్రమే కాదు అన్న, ఇంకా చెప్పాలంటే గ్రాస్ ల్యాండ్స్, ముఖ్యంగా గడ్డి ఎక్కువగా ఉంటుంది చూసారా, వాటిని మనము గ్రాస్ ల్యాండ్స్ అంటాము. అక్కడ మరియు అగ్రికల్చర్ వ్యవసాయ భూముల్లో మనకి ఎక్కువగా అనేది ఇవి లభిస్తుంది. మన ఇండియాలో కూడా తీసుకున్నామంటే మన ఇండియాలో ఉండే వెరైటీ వచ్చేసి, సో ఇండియా వరకు తీసుకున్నామంటే మన ఇండియాలో ఉంటున్న ఈ ప్యాంగోలిన్ వెరైటీలో ఏది ఉందంటే చైనీస్ ప్యాంగోలిన్ అంటాం. ఓకేనా? సో మన ఇండియాలో ఉంటుంది చైనీస్ ప్యాంగోలిన్ అన్న. ఇది ఎక్కడంతా మనకి లభిస్తుందంటే కొద్దిగా ఈస్టర్న్ పార్ట్స్లో అంటే బీహార్, వెస్ట్ బెంగాల్, తర్వాత ఏంటంటే అస్సాం, ఈ ప్రాంతాల్లో మనకి ఇండియాలో ఎక్కువగా లభిస్తుంది. సో ఆ ప్రాంతంలో ఇవి చాలా సెన్సిటివ్ కాబట్టి వీటిని చాలామంది ఏంటంటే వాటి యొక్క ఫస్ట్ వీటికి థ్రెట్స్ చెప్తాను చూడండి. అంటే ఈ ప్యాంగోలిన్స్ కలిగిన థ్రెట్స్ అంటే వీటికి వచ్చిన సమస్యలు ఏంటి, ఓకేనా. సో అసలు ఇవి ఎందుకు ఎండేంజర్డ్ అయిపోతున్నాయి, వీటి యొక్క సోషల్ స్టేటస్ ఏంటి, మన యొక్క పొలిటికల్గా ఏ స్టేటస్లో దాన్ని ఉంచున్నాము అనేది మనం తెలుసుకుందాం. సో వీటికి వచ్చిన థ్రెట్స్ విషయానికి వచ్చామంటే, సో చూడండి, ఇవి హ్యాబిటేట్ లాస్. నాన్న మీ ఇల్లు టర్కీలో చూడండి, సో సింపుల్ చెప్తా చూడండి, టర్కీలో భూకంపం వచ్చిన తర్వాత అక్కడ నివసించగలరా నాన్న, ఇల్లు వాకిలి అంతా కూలిపోయింది కదా. సో అంటే అదేవిధంగా వాటి యొక్క అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడవిని మనం నాశనం చేస్తున్నాం అంటే వాటి యొక్క నేచురల్ హ్యాబిటేట్ అనేది పోతుంది. సో నేచురల్ హ్యాబిటేట్ పోవడం వల్ల ఇవి చనిపోతూ ఉన్నాయి, తగ్గిపోతున్నాయి. తర్వాత ర్యాంపెంట్ పోచింగ్, సో వేటగాళ్ళు, ఓకేనా, సో వేటగాళ్ళు ఇల్లీగల్గా పోచింగ్ చేయడం, సో ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల ముఖ్యంగా ఏంటి ర్యాపిడ్ పోచింగ్ ఎందుకు వాటిని చంపుతున్నారు ప్రజలు, ముఖ్యంగా ఏంటంటే వాటి యొక్క స్కిన్ కోసం, ఇంకా వాటి మీద స్కేల్స్ ఉన్నాయి చూసారా, వాటి యొక్క స్కేల్స్ కోసం పోచింగ్ చేస్తున్నారు, ఇంకా వీటిని మీట్ కూడా తినేస్తున్నారు నాన్న. సో ఇలాంటి మనిషి చేస్తున్న పనుల వల్ల ఏంటంటే ఇవి చాలా వరకు ఎఫెక్ట్ అనేది చేస్తుంది. తర్వాత చూడండి ఈ యొక్క ప్యాంగోలిన్ మీట్ అనేది, సో ప్యాంగోలిన్ యొక్క మీట్ అనేది డెలిషియస్గా అనేది కన్సిడర్ చేయబడుతుంది. డెలికసీ చాలా వరకు టేస్టీగా ఉంటుందని చెప్తుంటారు. సో అందువలన ఏంటంటే చాలా వరకు ఈ ప్యాంగోలిన్స్ అనేది పట్టుకొని బయట దేశాలకు కానీ, ఓకేనా, ఇంకా చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే మనకి బ్రాయిలర్ కోడి కన్నా నాటుకోడి బాగుంటుంది అంటారా, ఎందుకని, సో ఎక్కడైనా కానీ ఇంకా ఫారెస్ట్ రీజన్ అలా ఉంటుండవి ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే ఇలా మీట్ డెలికసీ అనేది ఆ యొక్క వైల్డ్లో అవైలబుల్ ఉన్న అనిమల్స్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందువలన ఏంటంటే చాలామంది వీటిని ట్రాన్స్పోర్ట్ చేస్తారు మీట్ డెలికసీ కోసం. ఇవి ఏంటంటే ట్రాఫిక్ అంటే ఇక్కడ నుంచి పట్టుకొని బయట దేశాలకు అనేది అమ్మేయడం. తర్వాత చూశారు అంటే ఏంటంటే మెడిసినల్ వాల్యూ. సో చాలా వరకు ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో వీటి నుంచి మెడిసిన్స్ కూడా తీయడం జరుగుతుందంట. సో అందువలన ఏంటంటే వీటిని ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తారు. సో అలాగే వీటి యొక్క స్టేటస్ చూద్దాం. స్టేటస్ అంటే వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్ స్టేటస్ కాదండి. దిస్ ఈజ్ అబౌట్ అవర్ సో కాల్డ్ మన యొక్క పొజిషన్. సో అంటే ఇంటర్నేషనల్గా వాటి యొక్క పరిస్థితి ఎక్కడుంది. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో మన నేచర్ని కన్జర్వేట్ చేయడం కోసం IUCN ఉంటుంది. వాటి ప్రకారం ఇండియాలో ఉన్న ప్యాంగోలిన్స్ అనేది ఎండేంజర్డ్ సిచ్యువేషన్లో ఉన్నాయి. ఎండేంజర్ అంటే ఏంటి, రక్షణ అందించాలన్న అవసరం అనేది ఉంది. ఎందుకంటే ఆ రక్షణ అందించకపోతే ఏంటంటే ఇవి అంతరించిపోతాయి. సో ఎండేంజర్డ్ ఏంటి, ఇండియన్ ప్యాంగోలిన్, ఓకేనా, ఇండియన్ ప్యాంగోలిన్ అనేది ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంది. మరి చైనా వాళ్ళ ప్యాంగోలిన్ ఎలా ఉందంటే, సో లెట్ అస్ సీ అబౌట్ చైనీస్ ప్యాంగోలిన్. ఎందుకంటే మన ఇండియాలో 2 వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి.
మన ఇండియాలో ఇండియన్ ప్యాంగులిన్ అవైలబుల్ ఉన్నాయి, చైనీస్ ప్యాంగులిన్ అవైలబుల్ ఉన్నాయి. మరి చైనీస్ ప్యాంగులిన్ అనేది చాలా దారుణమైన కండిషన్లో ఉందన్న. ఇట్ ఈస్ క్రిటికలీ. సో క్రిటికలీ అంటే ఏంటి, అవి ఖచ్చితంగా మనకి రక్షణ అంటే మనము లీగల్గా అనేది వాటికి ప్రొటెక్షన్ అనేది అందించాలి. కాబట్టి అంటే చాలా తక్కువ జనాభా ఉంది కాబట్టి సో ఇది ఏంటంటే ఎండేంజర్డ్. సో వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఇట్, ఇట్ ఈస్ ఎండేంజర్డ్. సో ఇది అన్న వీటి యొక్క పరిస్థితి. మన యొక్క వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1971 తీసుకుంటున్నారు అంటే సో ఇది షెడ్యూల్ 1లో ఇవ్వబడడం జరిగింది. షెడ్యూల్ 1లో ఏదైనా ఒక అనిమల్ని ప్లేస్ చేస్తే ఏంటంటే ఇట్ ఈజ్ హ్యావింగ్ ద మ్యాక్సిమం ప్రొటెక్షన్ అన్న. మ్యాక్సిమం ప్రొటెక్షన్ అంటే ఏంటి, వాటిని హంట్ చేయడం కానీ, హతమార్చడం కానీ, ట్రేడ్ చేయడం కానీ ఇల్లీగల్. మిమ్మల్ని ఎత్తకపోయి జైల్లో వేసేస్తారన్నమాట. అలాగే ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్స్లో మీరు ఇది ఎన్విరాన్మెంట్లో చదువుతారు మీరు. సైట్స్ అగ్రిమెంట్ ఒకటి ఉంది. ఆ సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పైసీస్. అంతరించిపోతున్న జీవులను వ్యాపారంలాగా ప్రపంచ దేశాలకు అనేది ఎగుమతి దిగుమతులు చేయకూడదు అనేలాగా ఉండే ఆర్గనైజేషనే ఈ యొక్క సైట్స్. వాటిలో కూడా లిస్ట్లో ఏంటంటే అపెండిక్స్ 1లో ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ విషయం చదివేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో హెల్ప్ అయ్యేది అంటే ఈ షెడ్యూల్ 1లో ఉందంటే ఎక్కువ ప్రొటెక్షన్ అని, షెడ్యూల్ ఇంకా 2, 3, 4 అనేది పోతూ ఉంటుంది. అలా పోతూ ఉన్నప్పుడు ఏంటంటే 2, 3, 4 అలా ఎక్కువ నెంబర్స్ వచ్చాయంటే వాటికి తక్కువ ప్రొటెక్షన్ కావాలని. అలాగే సైట్స్లో కూడా అపెండిక్స్ 1లో ఉన్నాయంటే ఎక్కువ ప్రొటెక్షన్ ఇవ్వాలని. అంటే అది అంతరించిపోతుంది, చాలా తక్కువ జనాభా అనేది మనం గుర్తుంచుకోవాలి. సో ఇదే టాపిక్ రిలేటెడ్ మీకు ఆల్రెడీ యూపీఎస్సీలో 2021లో క్వశ్చన్ వచ్చిందన్న. ప్యాంగలిన్ పేరు డైరెక్ట్గా మెన్షన్ చేస్తూ 2021లో క్వశ్చన్ అనేది వచ్చింది. సో అందువల్ల ఇంపార్టెంట్. ఈ వీడియో ఎండ్లో ఆ క్వశ్చన్ కూడా నేను మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఆన్సరింగ్ నాన్న. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనేది వారు కొన్ని ఆర్గనైజేషన్స్కి పేరు ఇవ్వడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ చూడండి, ఖాలిస్తాన్ టైగర్ ఫోర్స్, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ గజ్నవీ ఫోర్స్, ఈ రెండింటిని కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్గా అనేది డిక్లేర్ చేశారు. ఆ డిక్లరేషన్ దేని అనుసరించి చేశారంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967. సో ఇప్పుడు సింపుల్గా చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఇది మెయిన్స్ రిలేటెడ్ మనకి ఇంకేంటంటే సెక్యూరిటీ, ఓకేనా. సో ఇంటర్నల్ సెక్యూరిటీ వాటిలో ఉంటున్న టాపిక్ ఇది. జిఎస్ పేపర్ 3లో మనకు వస్తుంది మెయిన్స్లో చాలా వరకు. అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీ కన్సర్న్స్, అలాగే మనకి పాలిటీ యొక్క స్టాచ్యుటరీ అథారిటీస్ మీద ప్రిలిమ్స్కి అనేది వస్తుంది. సో ఇదండి. సో ఇక్కడ తీసుకున్నాము అంటే సో అన్లాఫుల్ యాక్టివిటీస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ అనేది ఒక రకమైన ఏంటంటే దీన్ని టెర్రరిస్ట్ యాక్ట్ అని కూడా అంటారు. ఏంటంటే మన ఇండియా యొక్క దేశ భద్రతకు కలంకం కలిగించేలాగా ఏవైనా కానీ ఒక యాక్టివిటీస్ ఏవైనా చూసి వాటిని గుర్తించి వాటిని అడ్డుకోవడం కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక యాక్టే ఇది నన్న. సో ఇది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967లో మొట్టమొదటిసారిగా ఈ చట్టాన్ని అనేది పాస్ చేస్తారు. సో ఈ చట్టం ఏం చెప్తుందంటే స్పెషల్ ప్రొసీజర్స్ ఇస్తుందన్న. అంటే ఏంటంటే కొన్ని స్పెషల్ పవర్స్ అనేది ఇస్తుంది. నార్మల్గా మనం ఒక కోర్ట్ కానీ ఒక కేసు కానీ ఫైలింగ్లో ఉంటున్న ప్రొసీజర్స్ అనేది ఫాలో కారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారు అంటే ఎప్పుడైనా కానీ సినిమాస్లో బాగా చూపిస్తారన్న, ఫ్యామిలీ మ్యాన్, ఇలా కొన్ని సిరీస్లో వాటిలో కూడా ఏంటంటే చట్టానికి విరుద్ధంగా, మన గవర్నమెంట్కి విరుద్ధంగా, అలాగే టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఏదైనా ఇన్వాల్వ్ అయినంటే వారిని అరెస్ట్ చేయడానికి కానీ వారికి అగెయిన్స్ట్గా యాక్షన్ తీసుకోవడానికి కానీ ముఖ్యంగా ఏంటంటే స్పెషల్ ప్రొసీజర్స్ ఫర్ ద టెర్రరిస్ట్ యాక్టివిటీ. సింపుల్గా చెప్పనా, సో ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అంటే ఏం చేస్తారు నాన్న? సో ఒక అన్లాఫుల్ యాక్టివిటీ ఏదైనా ఇన్వాల్వ్ అయ్యారంటే మిమ్మల్ని ఏంటి, ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక వారెంట్ ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటుంది, మీ మీద ఏ కేసు వేసారో తెలుస్తుంది, ఇవన్నీ కూడా ఉంటుంది. కాకపోతే ఈ యొక్క అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్లో ఏంటంటే ఒకవేళ మిమ్మల్ని టెర్రరిస్ట్గా ముద్రించేశారు, లేదంటే నువ్వు టెర్రరిజంలో ఇన్వాల్వ్ అయినట్టు మిమ్మల్ని ముద్రించారు అంటే గవర్నమెంట్ కానీ ఒక చట్టం ఏం చేస్తుందంటే మీకు ఏ వారెంటు ఏ రిపోర్టు ఏమీ ఇవ్వకుండా మిమ్మల్ని డైరెక్ట్గా 180 days అరెస్ట్ చేయడానికంటే హక్కు ఈ యొక్క యాక్ట్ ద్వారా. అంటే డైరెక్ట్గా మిమ్మల్ని పట్టుకెళ్ళిపోతారు. 180 రోజులు ఎక్కడున్నారు, ఏం చేశారు, ఏమీ ఇన్ఫర్మేషన్ లేకుండా మిమ్మల్ని విచారించవచ్చు. ఇంత స్పెషల్ ప్రొసీజర్స్, స్పెషల్ పవర్స్ అనేది ఈ యాక్ట్కి అనేది ఉంది నాన్న. ఇంకా పర్టికులర్గా చెప్పాలి అంటే మన ఇండియాలో టెర్రరిస్ట్ యాక్ట్ అనేది ఎక్కడ సో స్టాచ్యుటరీగా డిఫైన్ చేసినారంటే ఈ యొక్క అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్లో సెక్షన్ 15 అని ఒకటి ఉందనన్న. ఆ సెక్షన్ 15లో ఏంటంటే ఒక విషయాన్ని టెర్రరిస్ట్ యాక్ట్గా అంటే టెర్రరిస్ట్ చర్యగా నిర్ణయించేది ఈ యొక్క సెక్షన్ 15 ఆఫ్ అవర్
అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్. ఈ యాక్ట్లో సో వారు గుర్తిస్తారు, డెఫినేషన్ ఇచ్చున్నారు, పర్ఫెక్ట్ డెఫినేషన్ అనేది టెర్రరిస్ట్ యాక్ట్కి అనేది ఇచ్చున్నారు. ఆ డెఫినేషన్స్లో ఏం చెప్పారు తెలుసా? ఒకవేళ ఎవరైనా కానీ టెర్రరిస్ట్ యాక్ట్లో ఇన్వాల్వ్మెంట్ అంటే ఇఫ్ యు ఆర్ సపోర్టివ్ టు ద టెర్రరిస్ట్ యాక్ట్, ఏదైనా టెర్రరిస్ట్ యాక్ట్లో ఇన్వాల్వ్ అయింటే మిమ్మల్ని ఇంప్రిజన్ చేయొచ్చు, ఓకేనా? సో అది పనిషబుల్ క్రైమ్. అంటే మీరు సపోర్ట్ చేసి ఏదైనా ఉండాలంటే అప్పుడేంటే ఇంప్రిజన్మెంట్. సో చాలామంది హీరోస్ కూడా మీకు, సో బాలీవుడ్లో హీరోస్ ఇన్వాల్వ్ అయిన కేసెస్ కూడా మీకు తెలుసు. సో ఇవన్నీ కూడా ఈ యొక్క యాక్ట్స్ ద్వారానే పనిచేస్తుంది. సో ఇంప్రిజన్మెంట్ అనేది మీకు 5 years నుంచి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు ఇవ్వడానికనే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఏంటంటే టెర్రరిస్ట్కి సపోర్ట్ చేస్తేనే మీకు 5 to 10 years అనేది 5 to లైఫ్ టర్మ్ అనేది మినిమం. ఒకవేళ మీరు ఇన్వాల్వ్ అయ్యి, ఓకేనా, టెర్రరిస్ట్ యాక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎనీ డెత్ అనేది జరుగుంటే, మీ యొక్క యాక్టివిటీస్ వల్ల డెత్ అనేది జరుగుంటే, సో ఆ పర్సన్ టెర్రరిస్ట్ యాక్టివిటీలో ఉండడం వల్ల తనకు డెత్ అనేది జరుగుంటే హీ క్యాన్ బీ ఇంప్రిజన్ టు డెత్. అంటే మీకు డెత్ సెంటెన్స్ అనేది కూడా ఛాన్సెస్ ఉన్నాయి. డెత్ సెంటెన్స్ లేదంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా? లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి అనేది చేస్తారు. సో అంత సీరియస్ అమౌంట్ ఆఫ్ జడ్జిమెంట్ ఇది. అలాగే ఇది ఇంకొక స్పెషల్ పవర్స్ ఉన్నాయి నాన్న. మన ఇండియన్ సిటిజన్స్ టెర్రరిజంలో ఇన్వాల్వ్ అయ్యి ఏ దేశంలో అన్నా దాక్కొని, ఏ దేశంలో పోయి దాగి ఉండని, లేదంటే షిప్స్లోనో ఎయిర్క్రాఫ్ట్స్లోనో ఎక్కడన్నా ఉన్నాయి, ఎక్కడైనా కానీ అరెస్ట్ చేసే హక్కు అనేది ఈ యొక్క యాక్ట్కి ఉంది నాన్న. ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్లో ఏంటంటే ఒక క్రైమ్, టెర్రరిస్ట్ యాక్టివిటీ ఇన్వాల్వ్ అయిపోయి మీరు ఏదో సముద్రం మధ్యలో ఉన్నా కానీ మిమ్మల్ని అరెస్ట్ చేసే హక్కు కానీ ఈ యాక్ట్ ద్వారా స్పెషల్ ప్రొవిజన్స్ అనేది మన యొక్క అథారిటీస్కి అనేది ఇస్తుంది. అలాగే మనం ఎన్ఐఏ గురించి ప్రీవియస్ ఆర్టికల్లో అద్భుతంగానే చదివాం. ఈ ఎన్ఐఏకి పవర్ అనేది వీటి ద్వారా కూడా అందిస్తారు. అంటే ఎన్ఐఏ ఒక కేసుని, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి, నడిపించడానికి అన్నిటికీ కూడా లీగల్ పవర్ అనేది ఈ యొక్క అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ ద్వారా కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదే ఒక ఆర్గనైజేషన్ ప్రస్తుతం ఏంటంటే 2 ఆర్గనైజేషన్స్ని ఇలా అనౌన్స్మెంట్ చేశారు. సో చూడండి, ఇలాంటి ఆర్గనైజేషన్ చాలా చూడండి, లష్కర్ ఈ తోయిబా, జైష్ ఈ మొహమ్మద్, తెహ్రీక్ ఉల్ ముజాహిదీన్, హర్కత్ ఉల్ జహాద్ ఇల్ ఇస్లామీ, ఇలాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్గా అనౌన్స్ చేసిన కూడా వీరేనన్న. సో అలాగే ఏదైనా కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే మన దేశ భద్రతకు కలంకం కలిగించేలాగా ఉంటే వాటికి ఈ ఒక ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా మనం ఏంటంటే వాటికి ఉన్న టెక్నికల్ ఎలిమెంట్స్. ఈ టెక్నికల్ ఎలిమెంట్స్ అంతా ఎక్కడ మీకు వస్తుంది? ప్రిలిమ్స్ లెవెల్లో వస్తుంది. మరి మెయిన్స్ లెవెల్లో ఏంటి? మనకి మెయిన్స్ లెవెల్లో ఏంటంటే ఒక చట్టం యొక్క ఉపయోగాలతో పాటు చట్టానికి వచ్చిన సమస్యలు కూడా తెలియాలి. అంటే ఏంటి? ఈ యొక్క యాక్ట్ ఇష్యూస్ ఏంటి, సో ప్రాబ్లమ్స్ ఏంటి, ఇష్యూస్ అన్నా చెప్పచ్చు, లేదంటే ప్రాబ్లమ్స్ అన్నా చెప్పచ్చు. ఈ యొక్క చట్టం పాస్ చేసాం, చట్టం ఉంది, ఆ చట్టానికి వచ్చిన సమస్య ఏంటి నాన్న? సింపుల్ థింగ్ నాన్న. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క విషయం వల్ల అంటే కొన్ని పొలిటికల్ మిస్యూస్ అనేది జరుగుతుంది. సో ఈ చట్టాన్ని అనేది పొలిటికల్ మిస్యూస్. సో అంటే ఏం చెప్తాం మనం? పొలిటికల్ మిస్యూస్. సో ఇప్పుడు ఎవరినైనా కానీ ఆర్బిట్రరీగా అరెస్ట్ చేయొచ్చు. ఒకవేళ అనౌన్స్ చేశారు అంటే వెంటనే అనేది వీరిని, సో ఈ యొక్క అంటే ఒకవేళ అనౌన్స్ చేశారంటే వెంటనే అరెస్ట్ చేయొచ్చు. అలాగే పొలిటికల్ మిస్యూస్ అనేది చెప్తున్నారు. ఇది ఎలాగంటే సింపుల్ థింగ్ అన్న, ఒకవేళ రైట్స్ గ్రూప్ ఉందనుకోండి, హక్కుల కోసం పోరాడే ఒక సంస్థ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ హక్కుల కోసం పోరాడే సంస్థ. అలాంటి సంస్థను వారేంటంటే డైరెక్ట్గా అనేది ఇలా టెర్రరిస్ట్ గ్రూప్గా అనౌన్స్ చేశారంటే వాటి యొక్క ఫంక్షనింగ్ అనేది పోతుంది. అంటే గవర్నమెంట్ వ్యూని బట్టి ఈ యొక్క చట్టాన్ని ఉపయోగించి అలాంటి ఒక హక్కుల కోసం పోరాడే ఒక ఆర్గనైజేషన్ని వారు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా అనౌన్స్ చేయొచ్చు. తర్వాత తీసుకున్నారంటే ఈ యొక్క చట్టానికి వచ్చిన సమస్యలో తీసుకున్నారంటే ఇగ్నోర్స్ ద ఫండమెంటల్ రైట్స్. అరే సార్, ఫండమెంటల్ రైట్స్ని ఇది ఎలా సార్ ఇగ్నోర్ చేస్తుంది అంటే, సో సింపుల్ థింగ్ అన్న, 180 days చూడండి, 180 days మిమ్మల్ని ఏంటంటే డైరెక్ట్గా అని, ఫర్ ఎగ్జాంపుల్ అంటే 180 days మిమ్మల్ని అరెస్ట్ చేసి ఉంచవచ్చు. ఏమని? మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒకవేళ మిమ్మల్ని ఏవైనా కానీ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో మీకు లింక్ ఉందంటూ తెలిపారు అంటే డైరెక్ట్గా మిమ్మల్ని 180 days అరెస్ట్ చేయొచ్చు వితౌట్ ఛార్జ్ షీట్. అంటే మీ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండానే మిమ్మల్ని 180 days అరెస్ట్ చేసి మిమ్మల్ని స్టడీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసే ఛాన్సెస్ అనేది ఉంది. సో దిస్ ఈజ్ వన్ థింగ్. సో ఇలా చేయడం వల్ల మన ఫండమెంటల్ రైట్ ఏం పోతుందన్న? మన ఆర్టికల్ 21 మర్చిపోయారా? రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ పోతుంది కదా. తరువాత మీరు తప్పు చేయలేదని ప్రూవ్ అయినా మీ జీవితంలో ఒక ప్రముఖమైన కాలం అనేది మిస్ అయినట్టే కదా.
సో దట్ ఈస్ వన్ థింగ్. ఆ వన్ థింగ్ తర్వాత ఏంటంటే ఇది చాలా వరకు డిస్క్రిషనరీ పవర్ అంటాం. డిస్క్రిషనరీ పవర్ అంటే సో ఇది ఏ ఒక్కరు దీన్ని ఎదిరించి ప్రశ్నించలేని ఒక పవర్. అంటే సో వీటికి చాలా వరకు ఏంటంటే సుపీరియారిటీ ఆఫ్ పవర్ అనేది ఉంటుంది అంటున్నారు. సో అలాగే ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే మనకి పార్లమెంటరీ పవర్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పార్లమెంటరీ పవర్స్ని కూడా ఇది అతిక్రమించే హక్కు ఉందంటారు. అలాగే మన రెస్ట్రిక్ట్స్ ఆన్ ఫ్రీడమ్, సో మన యొక్క రెస్ట్రిక్ట్స్ ఆన్ ఫ్రీడమ్, మన యొక్క ఫ్రీడమ్ అనేది, మన హక్కులు అనేది కూడా ఇక్కడ దీని ద్వారా ఏంటంటే రెస్ట్రిక్ట్ అయిపోతుంది అంటున్నారు. సో తర్వాత ఏంటంటే మనకి బెయిల్, ఓకేనా, బెయిల్ ప్రొవిషన్స్ ఆర్ టఫ్. బెయిల్ అనేది ఈజీగా వస్తుందా ఒకవేళ మిమ్మల్ని ఈ కేసులో వేస్తే? అస్సలు రాదు, అవునా కదా, చాలా టఫ్. మీరు నంబి ఎఫెక్ట్ చూసారనుకోండి, ఒక్కసారి వారిని యాంటీ నేషనల్గా కన్సిడర్ చేస్తే ఒక గొప్ప వ్యక్తిని మనం కోల్పోయాం. నంబి ఎఫెక్ట్లో మీకు తెలుసు కదా నాన్న, ఒక రీసెంట్గా రాకెటరీ మూవీలో వాటి గురించే చెప్పారు, నంబి. సో ఏంటి, ఒకసారి ఒక గొప్ప సైంటిస్ట్ని ఇలా నెగిటివ్గా పొట్రే చేశారు అంటే తర్వాత తన యొక్క సో కాల్డ్ పరువు కానీ తన యొక్క గ్రేట్ వర్క్ కానీ ఇవన్నీ మిస్ అయిపోతుంది కదా. సో ఇది అలాగే ఏంటి, ఈ మధ్యకాలంలో దర్ ఇస్ అ రైజ్ ఇన్ యూస్ ఆఫ్ దిస్ వన్, ఓకేనా, రైజ్ ఇన్ యూస్ ఆఫ్ దిస్ ప్రొవిషన్ అంటే ఇలాంటి చట్టాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు తెలుపుతున్నారు. అంటే ఏంటి, సో అది ఒక కంటెంట్ ఆఫ్ ది ప్రెసెంట్ ఇష్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రస్తుతం ఉన్న సమస్యలు అది అతిపెద్ద సమస్య. ఎందుకంటే ఒకప్పుడు ఈ చట్టాన్ని ఎక్కువ ఉపయోగించేవాళ్ళు, ఇప్పుడు ఉపయోగిస్తున్నారంటే అది పెద్ద తప్పు. అలాగే ఏంటి, మనకి యాంటీ టెర్రరిజం లా, ప్రస్తుతం ఉంటున్న యాంటీ టెర్రరిజం లాస్లో ఇంకా స్ట్రాంగ్గా ఉన్న లా అనేది అవసరం ఉంది. ముందున్న ఇది ఓల్డ్ లా, కానీ ప్రస్తుతం ఏంటంటే యాంటీ టెర్రరిజం లా అనేది వీ నీడ్ ఏ స్ట్రాంగ్ లా. ప్రస్తుతం అనేది దీనికన్నా కానీ మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటున్న, ఇంకా బ్రాడర్ కన్సిడర్ చేస్తున్న ఒక చట్టం అనేది కావాలి అనేది చెప్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే ఈ చట్టం అనేది చాలా వరకు అంటే ఓల్డ్ అండ్ ట్రెడిషన్స్ కానీ, ఓల్డ్ అండ్ హార్ష్ లాస్ కానీ, చాలా కఠినమైన ఒక చర్యలు, అలా కఠినమైన డెసిషన్స్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న మార్పు, ఇప్పుడున్న సైన్స్, ఇప్పుడున్న సోషల్ రైట్స్, వీటిని కన్సిడర్ చేసుకుంటూ మనకు ఒక కొత్త చట్టం అనేది కావాలి అనేది ప్రెసెంట్ డే నీడ్ నాన్న. అలాగే ఇది చాలా వరకు హార్ష్ లాగా అనేది కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సడన్గా వస్తారు, మనం అరెస్ట్ చేస్తారు, ఏ కారణం చెప్పరు అనేది చెప్తే అది ఒక డేంజరస్ సిచ్యువేషన్ కదా. నిజాలు తెలుసుకొని చట్టం అనేది మనకి ఎలా పనిచేయాలో చాలా క్లియర్గా డీటెయిల్గా, ఎందుకంటే మన చట్టం ఏం చెప్తుంది, ఓకేనా. సో ఎక్కడా కూడా ఏంటంటే ఒక అతను తప్పు చేయకుండా శిక్ష అనేది అనుభవించకూడదు, అంతే కదా. సో అంటే ఏంటి, సో మనము జాగ్రత్తగా ఒక మనిషి యొక్క హక్కులను కాపాడేదే మన చట్టం. సో దానికోసం మనం చాలా జాగ్రత్తగా పనిచేయాలి. సో ఇలాంటి ఆర్బిటరీ చట్టాలు అనేది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, వీటిలో సవరణలు చేయాలనేదే మల్టిపుల్ ఇష్యూస్ అన్న. దీనికి సంబంధించిన ఆర్టికల్ మల్టిపుల్ చూస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఏం చూసాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్ట్ ఎప్పుడు పాస్ చేశారు, యాక్ట్ యొక్క ప్రొసీజర్ ఏంటి, ఎలా జరుగుతుంది, సో యాక్ట్ యొక్క ప్రొవిజన్స్ ఏంటి, తర్వాత ఈ యాక్ట్ అనేది ఎవరెవరికి పవర్స్ అందిస్తుంది, తర్వాత ఈ యాక్ట్తో వచ్చిన సమస్యలు ఏంటి. సో ఇదేనన్నా, ఏ ఒక సబ్జెక్ట్ అయినా కానీ ఇదే ప్యాటర్న్లో డీటెయిల్గా మనం స్టడీ చేస్తుంటాము. సో అలాగే క్వశ్చన్ ఆఫ్ ద డేలోకి వెళ్ళిపోదామా. సో గైస్, నేను ఈరోజు ప్యాంగ్లిన్ గురించి చెప్పాను. సో ఇక్కడ చూడండి, 2021లో ప్యాంగ్లిన్ అనేది ఆల్రెడీ యూపీఎస్సీలో క్వశ్చన్లో ఉన్న ఆర్టికల్. సో ఇక్కడ మీరు పాస్ చేసి దీనికైనా ఆన్సర్ అనేది చెప్పగలరు. సో అలాగే చూడండి, సో కన్సిడర్ ద ఫాలోయింగ్ animals 2021 to reduce the chance of being captured by predators. Which of the above organisms rolls up, protects it or vulnerable parts? సో ఇక్కడ ఇందులో ఏ యొక్క అనిమల్ అనేది మనము ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా సో ఇక్కడ ఇందులో ఉన్న 2021 క్వశ్చన్ ఇది, యూ క్యాన్ చెక్ ఇట్ ఓవర్. ఆన్సర్ అనేది నేను రాసిన నోట్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో సప్లై చేయడం జరుగుతుంది. అక్కడ మీరు తీసుకున్నారంటే అక్కడ దీనికైనా ఆన్సర్ కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది. ఇంకా మిమ్మల్ని చదవమని చెప్పడానికి ఇంకా కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయన్న. సో యూ నీడ్ టు రీడ్ మోర్ ఆర్టికల్స్. వీ స్పెండ్ ఓన్లీ 1 hour ఆఫ్ ఎ డే. సో ఇక్కడ చూడండి, మునిజ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్. సో మునిజ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ గురించి చదవండి, ఎందుకంటే సో ఈ ఆర్టికల్ యొక్క ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. ఓవర్వ్యూ చెప్తా చూడండి. ఆర్టికల్ సోరోస్, ఓకేనా. సోరోస్ అనేది ఒక ఫిలాంథ్రఫిస్టు, ఒక ఇంటర్నేషనల్ అరేనాలో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి, ఒక ఎకనామిస్టు. సో అతను ఏం చెప్పాడంటే మన ఇండియా గురించి నెగిటివ్ స్టేట్మెంట్ అనేది ఒకటి విడుస్తారు. సో ఏంటి, అదానీ గ్రూప్స్తో మోడీ గారు ఫండింగ్ ఇచ్చినట్టు ఇలా నెగిటివ్ కమెంట్స్ అనేది చేస్తారు. అంటే ఇది మునిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా భద్రత గురించి ఫామ్ అయ్యే ఒక కాన్ఫరెన్స్. ఇది జర్మనీలో జరుగుతుంది. కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది, జర్మనీలో జరుగుతుంది. ఇలాంటి ఒక గొప్ప కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం మన ఇండియా యొక్క ఇంటర్నేషనల్ అరేనాలో మన యొక్క పరిస్థితిని తక్కువ చేస్తున్నట్టు చెప్తున్నారు. అలాగే ఈ కాన్ఫరెన్స్ అనేది ప్రపంచ భద్రత కోసం కాబట్టి ఈ మధ్య కాలంలో ఏంటంటే రష్యా, ఓకేనా, ఒకవైపు రష్యా యుక్రెయిన్ వార్ అనేది జరుగుతుంది కాబట్టి సో ప్రతి సంవత్సరం ఈ యొక్క కాన్ఫరెన్స్లో రష్యా అనేది భాగస్వామ్యం ఉంటుంది. ఈసారి ఈ కాన్ఫరెన్స్ రష్యాని ఇన్వైట్ చేయకుండా జరగడం అనేది జరిగింది. అందువలనే ఏంటంటే ఇది అతిపెద్ద సమస్య. అలాగే ఇండియాని ఒక నెగిటివైట్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఒక సాడెస్ట్ థింగ్. స్మృతి ఇరానీ గారు దీనికి అగేన్స్ట్గా కూడా స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. సో ఇదండి, సో ఈ ఆర్టికల్ అనేది సో అలా మీరు చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ మునిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఎందుకు, ఇది ఒక ప్రపంచ భద్రత
కోసం ఫామ్ చేసే ఒక ఆర్గనైజేషన్. యుక్రెయిన్ యొక్క సో కాల్డ్ మన యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఓకేనా, ఈయన పేరు గుర్తుపెట్టుకోవాలా, వోలోడైమైర్ జెలెన్స్కీ, ఓకేనా. సో అతనే యుక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్. సో వారు కూడా ప్రజలందరి దగ్గర నుంచి కూడా సపోర్ట్ అన్ని కూడా పొందడం అనేది జరిగింది. అది కాకుండా ఏంటంటే సో రష్యాకి అగేన్స్ట్గా అనేది వీరు స్టేట్మెంట్స్ అనేది విడుస్తూ ఉన్నారు. దిస్ ఇస్ ఇట్ గైస్. సో ఇలాంటి ఆర్టికల్స్ అనేది మీరు ఇంకా చదువుతూ ఉండాలి. సో ఇంకో ఆర్టికల్ కూడా నేను యాడ్ చేయడం జరిగింది. సో అండ్ కంప్లీట్. సో ఇక్కడ చూడండి, రీసెంట్గా ఏంటంటే మోసీ 2. సో ఈ మోసీ 2 అంటే ఏంటో తెలుసుకొని చాలు. ఏం లేదన్న, మోసీ 2 అనేది ఒక ఎక్సర్సైజ్ అన్న. సో ఈ ఎక్సర్సైజ్ అనేది ఏంటో ఒకవైపు చైనా మరియు రష్యా, ఓకేనా, చైనా మరియు రష్యా వాళ్ళు కలిసి ఒక ఎక్సర్సైజ్ లాగా కండక్ట్ చేస్తూ ఉన్నారు. దాట్ ఈస్ వాట్ మోసీ 2. సో ఇది ఇండియన్ ఓషన్ కోస్ట్ రీజియన్లో జరుగుతుంది కాబట్టి సో మనము వీటి యొక్క పేరు తెలుసుకోవాలి, అలాగే ఏ దేశాల మధ్య జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి, అంతే. సో ఒక విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఇలా మనము కొన్ని విషయాలు కూడా ఏంటంటే ఇలా వెపనరీ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అలాగే రష్యా తరపు నుంచి జిర్కోన్ హైపర్సోనిక్ మిసైల్స్ అనేది కూడా టెస్ట్ చేస్తున్నారు. సో అది కూడా మనం తెలుసుకోవాలి. సో దిస్ ఇస్ ఇట్ గైస్. సో ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు మొత్తం చదివిన తర్వాత ఏంటంటే ఎప్పుడైనా కానీ తర్వాత మనం ఏంటంటే సో దాని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్ అనేది ఒక రకంగా ఒక వ్యూ అనేది చేసుకున్నారంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యువర్ లెర్నింగ్. సో ఇలా మల్టిపుల్ ఆర్టికల్స్ అనేది ఇదే విధంగా అద్భుతంగా మీకోసం అందించాలి అనుకుంటున్నారంటే కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఎందుకంటే మీ యొక్క అద్భుతమైన బ్యూటిఫుల్ కమెంట్స్ అనేది నేను చూస్తూనే ఉంటాను. సో అందుకే నీకు బెస్ట్ హ్యాండ్ రిటన్ నోట్స్, నేను ఎప్పుడు కూడా హ్యాండ్ రిటన్ నోట్స్ని ట్రస్ట్ చేస్తానన్న. ఎందుకంటే మనం ఒక క్లాస్ వింటూ ఆ క్లాస్ ద్వారా ఈ యొక్క ఆర్టికల్స్ నేను నోట్స్ అందిస్తున్నాను చూసారా, సో అది మీకు అద్భుతంగా నేను నేర్పిస్తుంది అన్న. సో మన నోట్స్ అనేది అంతే క్లియర్గా ఒక ఫ్లో చార్ట్ పద్ధతిలో, ఒక ఫ్లో పద్ధతిలో ఒక్కొక్క ఆర్టికల్ కూడా చూడండి. సో ఒక ఫ్లో పద్ధతిలో అద్భుతంగా అనేది రెడీ చేస్తున్నాం. సో ఇదే విధంగా మీకు కూడా ఏంటంటే ఇంకా కంటెంట్స్ అనేది నేను అందిస్తూనే ఉంటాను. కీప్ సపోర్టింగ్. దిస్ ఈస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.